గొడవ పెట్టండి, ఐఎమ్ రెడీ, నేను ఇక్కడే కూర్చుంటా. మీరు పెడుతున్నారు గొడవ, మీరు పెడుతున్నారు గొడవ అంటున్నా. అరే మరి ఎవరు పెడుతున్నారు గొడవ, ఎవరు పెడుతున్నారు అంటున్నా. ఎవరు డబ్బులు తిన్నారు? ఎవరు ఎవరు మీరు తిన్నారా? ఎవరు డబ్బులు తిన్నారు? మీరు రమ్మన్న దగ్గర రావాలా అంటున్నా, మీరు రమ్మన్న దగ్గర రావాలా? ఎగబడుతున్నారేంది ఏం ఎగబడుతున్నారు? ఫ్యామిలీ అంతా వచ్చి ఎగబడుతున్నారు. ఇప్పుడు వీళ్ళంతా ఎటుపోవాలా ప్లాట్ ఓనర్స్ ఎవరు ఎగబడుతున్నారు? దేనికి ఎగబడుతున్నారు? ఒకటే ఫ్యామిలీ వచ్చి మాట్లాడి అవతలనే ఎవరు రెచ్చగొడుతున్నారు? ఆయన రెచ్చగొట్టిండు. ఎవరు భయపడడానికి రాలేదు ఇక్కడికి. నేను భయపడ్డా అమాయక జనాన్ని మోసం చేసి ఎవరు మోసం చేసినా గవర్నమెంట్ తెలుసాలంటున్నా. ఒక్క నిమిషం, నువ్వు రికార్డ్ ఇష్టం వచ్చినట్టుగా నువ్వు రికార్డ్ చేసిన దొంగని నేను వినిపిస్తాను. ఎవడు కేసు పెట్టా నోటికి వచ్చింది మాట్లాడుతున్నావు. నువ్వు ఇందాక ఏం అలిగేషన్ చేసినావు నా మీద? మాట్లాడిస్తున్నా మీరు అసలు ఎగబడుతున్నారు. ఏడైనా దొంగ కంప్లైంట్ ఇచ్చిండు కదా, ఏ డాక్యుమెంట్ ఇచ్చారు కదా, ఇప్పుడు ఇలా లేఅవుట్ డాక్యుమెంట్ ఎప్పుడు చచ్చిపోయిండు? చచ్చిపోయింది 1990లో అంజరెడ్డి చచ్చిపోయిండు. చచ్చిపోయినాక ఆయన జీపీఐ పెట్టి ప్లాట్లు అమ్ముతారు ఇల్లు. ఎట్లా నడుస్తా? ఆయన చచ్చిపోయినాక జీపీఐ పెట్టి అమ్ముతారు ప్లాట్ ఎట్లా నడుస్తాయి? లేఅవుట్ లో ఉన్నది 262 ప్లాట్. నువ్వు 63, 64 చేసి ఏడా రిజిస్ట్రేషన్ చేసి వాళ్ళు చెప్పాలి. 76 అంటారు కదా, 77 అంటారు. 77 కాదు, దొంగ లేఅవుట్లు అవి ఎవరిని తెలుసు? గుద్దిందేమో మొన్న వచ్చింది గడ్డం మిసాలైనా గుద్దినైనా లేఅవుట్ చేసింది ఎప్పుడు అనేది మీకు ఐడియా ఉందా? మాకెందుకు ఐడియా ఉంటది? గుద్దిన వాళ్ళకి తెలుస్తుంది. వీళ్ళ ప్లాట్ లో రిజిస్ట్రేషన్ లైన్ కూడా మీకు నోటీస్ లేదా? రిజిస్ట్రేషన్ అంటే తెలుసు. మరి అప్పుడు కంప్లైంట్ చేసి సర్పంచ్ అరే దాని లింక్ ఎన్ని అయింది తీయది. దాని లింక్ పైన పొజిషన్ ఎవడు కూర్చోబెట్టిండు? వాడు 10 ఎకరాలని 11.5 ఎకరాలు ఎట్లా చేసిండు ఆడు దొంగ? నాదేముంది? భూమి దొరకపోసే 10 ఎకరాలు కదా, లేవట్ ఎంత చూపి. టోటల్ ఎంత? టోటల్ 42 ఎకరాలేగా మొత్తం 42 ముగ్గురిది కలిసి. అన్న ఒక్క నిమిషం అన్న, ఈయన చెప్పిండు కదా. హలో భాయ్ సాబ్, ఒక్క నిమిషం రగన్న, ఒక్క నిమిషం ఇవ్వచ్చు చూడు.
ఇది ఎవరు అంజిరెడ్డి వెంకటరెడ్డి జీపీ మీద భక్తవత్సల అంటూ చేసిండు. ఎవరు ఈయన చేసుకుండు. జీపీ హోల్డర్లు ఎంతమంది ఉరిందా? జీపే చూపి. మరి ఎంతమంది చేసిండు? అరే బాబు, అరే నాయనా, అంజిరెడ్డి చేసిండు ఓడలేదు అంటారు. అంజిరెడ్డి చేసిండు ఓడలేదు అంటారు. ఉంది అంజిరెడ్డి ఎవరికి జీపీ ఇచ్చిండు? సంవత్సరాలకి ఇస్తే సుజన్ పట్ట భూములు వచ్చి 30 రాజు ఎన్ని గజాలు ఎన్ని గజాలు చూద్దాం చూపి రాజు ఒక్క రసీదు వేసి ఏమన్నా డాక్యుమెంట్ ఎంత ఉంది, నువ్వు ఎంత కట్టావు? నువ్వు నీతివంతులు లెక్క మాట్లాడినావు కదా. ఒక్క నిమిషం సార్, అందరు వెనక బాబు లైవ్ పెట్టుకోరే నమస్తే అన్న, మీ దగ్గరకు వచ్చినా మేము ఒక డాక్యుమెంట్స్ ఇచ్చి వీళ్ళు కొన్నారుగా, దాని లింక్ చూపిను ఎట్లా వచ్చింది అనేది ఒక నిమిషం ఆయనతోటే తప్పించినాం. నీకు డాక్యుమెంట్ ఇచ్చిపోయాను సార్. నేను ఒకటే చెప్తున్నా, నాకు చెప్పే ఒక్క నిమిషం. ప్లాట్ ఓనర్స్ వాళ్ళు డబ్బులు పెట్టి కొన్నది వాస్తవం. ఆగన్నా జరా, రే అంత ఆవేశం దేనికి? వాళ్ళు డబ్బులు పెట్టి కొన్నది వాస్తవం. డబ్బులు ఎవరికి కట్టిరు, కట్టిన తర్వాత వాళ్ళ ప్లాట్లు వాళ్ళకి లేవు. దొంగలు ఎవరన్నా తేలాలి గంతే. ఆ దొంగలు వాళ్ళ అంటున్నా మీరా, అది గవర్నమెంట్ తేల్చాలి అల్టిమేట్ గా. ఒక్క నిమిషం, ఇప్పుడు ఇది మంచి పరిణామమే. ఒక్క నిమిషం, మీరు అయిపోయిందిగా, నేను మాట్లాడొచ్చుగా. చెప్పండి. ఒక్క నిమిషం ఆయన మాట్లాడండి. మీరు వచ్చిపోయారు. ఎవడరా ఈ ప్రతాప్ రెడ్డి అని అన్నావు. అవును, అంటే ఈ దుర్మార్గులు ఎవరు, వీళ్ళని వెలివేయాలి. నీకు వ్యక్తిగతంగా ఏమైనా చేసినామా మేము? ఇక్కడ నువ్వు ఏం తప్పు చూస్తావు? వాళ్ళ డాక్యుమెంట్స్ చూస్తున్నా నేను. అరే మీరు గొడవ పెట్టాలనుకుంటే గొడవ పెట్టండి, ఐఎమ్ రెడీ, నేను ఇక్కడే కూర్చుంటా. మీరు పెడుతున్నారు గొడవ, మీరు పెడుతున్నారు గొడవ అంటున్నా. అరే మరి ఎవరు పెడుతున్నారు గొడవ? ఎవరు పెడుతున్నారు అంటున్నా. ఒక్క నిమిషం, ఎవరు డబ్బులు ఎవరు హైడ్రా ఉందంటే ఎవరు మీరు మీరు కానివ్వండి. హలో బాస్, మీరు ఎంత రెచ్చగొడితే నేను రెచ్చిపోవాల్సిన అవసరమే లేదు. చాలా ప్రశాంతంగా డీల్ చేస్తా. డబ్బులు తీసుకున్నాను మాట్లాడుతున్నాడు. చూద్దాం బాస్, మీరు అడ్వకేట్ కదా, మీరు నిరూపించండి అంటున్నా. నేను డబ్బులు ఎవరు మరి మీరు ఎట్లా ఆర్గ్యూ చేస్తున్నారు నాతో? మీరు చెప్పండి అంటున్నా. డబ్బులు తీసుకుంటూ అంటున్నారు కదా. ఈ ప్లాట్ ఓనర్స్ మోసం చేసినాడు ఎవరు? ఈ ప్లాట్ ఓనర్స్ ఎవరు మోసం చేసింది? చెప్పండి మీరు చెప్పండి అంటున్నా. ఎవరు చేసిండు? వాడా వీళ్ళని తెలుగు
మంచిదే 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 గొడవ మంచిదే. డబ్బులు తీసుకున్నాను మాట్లాడుతున్నాడు. మాకెప్పుడైంది ఉంటున్నా ఒక్కరు మాట్లాడితే ఒక అర్థం ఉంటుంది. మాకెప్పుడైంది మొన్న రికార్డు మా పేర్లు చెప్పిస్తుండ్రు. అరే నేను అన్న పాయింట్ మీరు యాక్సెప్ట్ చేయరే. ఏం పాయింట్ చెప్పు. వాళ్ళు దొంగలా మీరు దొంగలా అని తేలుతుందన్న. గవర్నమెంట్ ఎంక్వైరీ చేస్తే అయిపోయా. మరి మరి గొడవ ఎందుకు మరి? అరే గొడవ ఎందుకు మరి? ఫస్ట్ టైం వస్తున్నా వచ్చినావు అవినీతి ఆస్కారం ఉందనేది మేము బయట పెడతాం. డాక్యుమెంట్ షో చేయి. ఒక్క నిమిషం ఆగనా. ఒక్క నిమిషం పైకి పోదాం, మీకు అర్థమైతుంది. ఒక్క నిమిషం ఇట్రా అసలు ఇలా ఖర్చులు డాక్యుమెంట్ చూపిస్తారు. అన్ని చూసినావు అన్న. అరే గొడవ ఎందుకే మరి? నాకు అర్థం కాదు. ప్లేన్ ఎక్స్ప్లెయిన్ చేయాలి కానీ కావాలని గొడవ చేస్తున్నాడు. దాని ఉద్దేశం ఏంది? అంటున్నా నేను. ఒక్క నిమిషం ఆగు. ఏ బ్రదర్ ఒక్క నిమిషం. అరే ఎగబడుతున్నారు ఏంది? నాకు అర్థం కాదు. నేను అదే అంటున్నా, ఎగబడ్డాను నేను. ఒక్క నిమిషం ఆగు. ఆ లేడీస్ ఏరమ్మా ఇటు రండి. ఆ లేడీస్ ఎవరు ఇటు రండి ఒకసారి. డాక్యుమెంట్స్ ఉన్న వాళ్ళు ఎవరెవరు? ఒక్క నిమిషం ఆగు. ల్యాండ్ ఓనర్స్, ప్లాట్ ఓనర్స్ పిలవండి. 6 ప్లాట్స్ సార్. 6 ప్లాట్లు ఒక దగ్గర ఉన్నాయి. కాంపౌండ్ వాళ్ళు ఒక్క ప్లాట్ మొత్తం మాట్లాడాడు. లేవా డాక్యుమెంట్ లేవా? షో చేయండి. ఇట్రా ఒక నిమిషం లేడీస్ ఇటు రండి అమ్మా, లోపల రండి. అందరి డాక్యుమెంట్స్ మీరు లోపల రండి అమ్మా. ఒకసారి రండి. పాషా ఏడి? పాషా ఒకసారి సైడ్ చేయి. నువ్వు స్టార్ట్ చేయి. పెద్ద మనిషి నమస్తే. హయత్ నగర్ లో ఒక నిమిషం నేను స్టార్ట్ చేయని ఒక్క నిమిషం 1 సెకండ్. ఒక్క నిమిషం చెప్పు. కబ్జా ఉన్నోళ్ళని పక్కకు ఫస్ట్. కబ్జా ఉన్నోళ్ళని పక్కకు. ఒక్క నిమిషం ఒక్క నిమిషం ఆగండి. ప్లాట్ డాక్యుమెంట్స్ వాళ్ళంతా పట్టుకొని రెడీ ఉండండి. రెడీయా? నమస్తే. హయత్ నగర్ లో ఉన్నాం మనం. ఇది కుంట్లూరు విలేజ్. ఇది ఒక్క నిమిషం ఆగన్నా. అరే 2 నిమిషాలు ఆగు. ఒక్క నిమిషం 2 నిమిషాలు. అరే నేను స్టార్ట్ చేయాలా వద్దా? నమస్తే. హయత్ నగర్ మండలం కుంట్లూరు విలేజ్ లో ఉన్నాం. ఇక్కడ 273/2 సర్వే నెంబర్. పక్కనే ఫారెస్ట్ ల్యాండ్ ఉంటుంది. హయత్ నగర్కి చాలా దగ్గరగా ఉన్న ఏరియా. ఎకరం కోట్ల విలువ చేసే చెందిన భూమి ఇదంతా కూడా. 2 పొలిటికల్ కమ్యూనిటీస్ మధ్య, ఒకటే కమ్యూనిటీ అండ్ 2 కుటుంబాల మధ్య ఒక పెద్ద యుద్ధం నడుస్తున్నది. ఈ మధ్యలో అమాయకులైన జనం అంతా బలైపోయారు.
డబ్బులు పెట్టి వాళ్ళు ప్లాట్లు కొనుగోలు చేసారు. ఎప్పుడు 2006 నుంచి 2005 నుంచి కొనుగోలు చేసుకుంటూ వస్తున్నారు. ఇది గతంలో లేఅవుట్ అయింది. 91లో కూడా కొనుగోలు చేసిన వాళ్ళు ఉన్నారు. ఎంతో కొంత ఆనాడు ఇక్కడ ల్యాండ్ వాల్యూ పెద్దగా లేదు. ఇప్పుడు ల్యాండ్ వాల్యూ పెరిగింది. దీంతో అందరికన్నీ భూమి మీద పడ్డది. 2 వర్గాల మీద యుద్ధం నడుస్తున్నది. మనం లాస్ట్ కూడా వీళ్ళు హైడ్రాకి వచ్చి కంప్లైంట్ చేసినప్పుడు అక్కడ ఒక వీడియో చేసినాం. మేము కబ్జా చేయలేదు, మేము చాలా స్వచ్ఛమైన ఫ్యామిలీ మాది అని చెప్పి ఫ్యామిలీ అంతా వచ్చి మనతో వెలికి వస్తే లైవ్లో మనం వాళ్ళ వర్షన్ కూడా తీసుకోవడం జరిగింది. సో ఆనాడే చెప్పిన మనం డైరెక్ట్గా లొకేషన్కే వస్తాం, ప్లాట్ ఓనర్స్తో పాటుగా మీరు కూడా రండి అని చెప్పడం జరిగింది. ఇది రాకెట్ సైన్స్ కాదు, లేకపోతే ఇది ఎయిడ్స్కు మందు కనుగొనే పరిశోధన కూడా కాదు. చాలా సింపుల్. ఇది ఎంఆర్ఓ ఆర్డీఓ వీళ్ళందరూ కలిసి కూర్చొని ప్రభుత్వం అనుకుంటే ఈ సమస్యకి ఈజీగా పరిష్కారం దొరుకుతుంది. ఇంకా ఆలస్యం జరిగితే ఇక్కడ ప్రాణాలు కూడా లేచిపోయే ప్రమాదం ఉన్నది. మరి గవర్నమెంట్ ఏం చేస్తుంది? లోకల్ ఎమ్మెల్యే ఏం చేస్తున్నాడు? ఇంతవరకు ఈ సమస్యకి పరిష్కారం దొరకలేదు. ప్లాట్ ఓనర్స్ ఒక వైపున ఈ ప్లాట్లు మావి, వాళ్ళకి సంబంధం లేదు, ఇది వేరే వాడు లేఅవుట్ చేసిండు, వేరే వాడు కబ్జా చేసిన ఇంటి వైపున వీళ్ళు అమాయకులైన జనం ఆనాడు రూపాయి కూడబెట్టుకొని కొన్న ప్లాట్స్ మొత్తం కబ్జాకు గురైనాయా లేకపోతే దొంగ లేఅవుట్ చేసిరు? ఇది ఎవరు తేల్చాలా? ప్రభుత్వం తేల్చాలా? చూడండి ఒకసారి, ఇంతమంది ఒక పెద్ద యుద్ధ వాతావరణం నడుస్తున్నది. ఏమన్నా కొంచెం అటు ఇటు అయితే సిచ్యువేషన్ ఏంటి? ఎవరు దీనికి సమాధానం చెప్పాలా? తెలంగాణలో జరుగుతున్న హత్యలు, భూ హత్యలు ఇట్లాంటి కేసెస్లోనే జరుగుతున్నాయి. ఎవరికి దోచింది వాడు మాట్లాడుతున్నాడు. ఎవరి డాక్యుమెంట్స్ వాళ్ళకు ఉన్నాయి. ఆగుతారా? మీకు ఆవేశం అంతేనా? ఇక కూల్గా సమాధానం ఉండదా? సో ఒకసారి ప్లాట్ ఓనర్స్ ఎవరెవరు ఒకసారి చేతులు ఎత్తండి. అలా ప్లాట్లు ఉన్నాయా? ఆగు, ప్లాట్లు ఉన్నాయి కాబట్టే కదా వచ్చిరు వాళ్ళు. ఉందా లేదా అడుగు. మీరు మాట్లాడినివరా? 10 నిమిషాలు ప్రశాంతంగా ఉంటే వాళ్ళు చెప్తారు కదా, వాళ్ళ బాధ వాళ్ళు చెప్పుకుంటారు. తర్వాత మీరు చెప్పుకోండి. ఎంతమంది ఉన్నారు? ఏ ఊరు నుంచి వచ్చారు మీరు? ఏ ఊరు మీది? లోకల్. మీది ఎక్కడ? ఎక్కడ మీది? ఎక్కడ? మోత్కూరు. మీది ఎవరమ్మా? ఏమైంది? ఏ ఊరు? ఏ ఊరు? నాకు ముచ్చట అయిపోయిందో. ఏమైంది? ఎప్పుడు కొన్నారు ఇది? మేము 6 ఏళ్ళు అవుతుంది. 2000 కొడుకు బతకలిస్తలేడు. వాళ్ళు మాట్లాడితే మీరు మాట్లాడిస్తాను. మీరు మాట్లాడిస్తా మిమ్మల్ని. ఆగమ్మా, మీది ఎక్కడ? స్టేషన్ పక్క స్టేషన్. ఎవరు మీకు అమ్మింది? ఎవరు? ప్రభాకర్ మీకు అమ్మిండు. అశోక్ కుమార్ ఎవరు? నా కొడుకు కొని. ఎంత కొన్నారు మీరు? 9,500. 9,000 గజమా? 9. ఎన్ని గజాలు కొన్నారు? 150. మరి ఇప్పుడు మీ భూమి ఎక్కడ చూపించారా మీ ప్లాట్ ఇది అని? రిజిస్ట్రేషన్ అయిందా? అయ్యింది. మొత్తం ఎంత అయింది ప్లాట్ కొంటే? మీరు ఒకటే ఫ్యామిలీ ఉన్నదా? నా ప్లాట్ ఆడా? ప్లాట్ ఉన్నదాడా? అది అడుగు. ఆయన ఉంది ప్లాట్ ఆడ. ఏమైంది? ఒకటే బెదిరిస్తారు. మీది కాదు ఒకటే అంటారు. వీళ్ళందరూ కలిసి ఇంత అన్యాయమైందన్న నాకు అర్థం కాదు. ఆమె చెప్పనియరా? మమ్మల్ని బతకలిసలేరు. నా కొడుకు ఏమో సంతట్టు ఉంది, ఇంటికి పోతట్లేదు. నా కోడలు మమ్మల్ని అది పోయింది, పారిపోయింది. అది మా కోడలు. ఎవరు మిమ్మల్ని ఆడ ఇబ్బంది పెడుతున్నది? ఎవరంటే వీళ్ళందరూ కలిసి ప్లాట్లు లేవంట, ప్లాట్లు పోయినట. ఇదే పేరని లేదు, ఏం లేదు. ప్రోగ్రాం ఇట్లనే పోయినాయట. నా కొడుకు కొంటలేరు. మాట్లాడినరా అన్నా? ఒక్క నిమిషం. చెప్పమ్మా. కొనేటోళ్ళు కొంటలేరు. కేసు వేసారట. కేసులు ఉందట అని. ఇదే ఇక నా కొడుకు బాధనాం చేసిండు. నా కొడుకు బతకనిసలేడు. నాకు పనికిరాంది కొనిచ్చిర్రు అని అంటుడు. మన దగ్గర ఆయన బండి మీద అక్కడి నుంచి వచ్చినావు. ఒట్టి పనికిరాని బండి చూపిస్తారు ఆయన. బండి డొక్కు బండి మీద. ఎన్నిసార్లు తిరిగి ఇక్కడికి? అయ్యి వాడిగా 5-6 సార్లు ఎక్కనే. మీరు ప్లేస్ లేకపోతే ఇది కాదు మీద ఇట్లనే అది పేరు అని ఏం
లేదు నాయన. ఇది మొత్తము ఇది ఇల్లు కట్టనిస్తారు, అమ్మనిస్తారు, ఇది కేసులో ఉంది అని నా కొడుకు ఎవరు చెప్తాడేమో, వాడు నన్ను మామూలు బోధిస్తుండు. ఇంకెవరు మీరెక్కడ ఒక్క నిమిషం కెమెరా ఫేవర్ చేయండి. మీరు ఎవరి దగ్గర నుంచి యాక్చువల్గా 91లో అంజిరెడ్డి పట్టాదారు, డైరెక్ట్ పట్టాదారు అమ్మిండు. అంజిరెడ్డి ఎవరికి జీపే ఇవ్వలేదు. ఈ 6 ప్లాట్లు ఆల్రెడీ కబ్జాలో ఉన్నాయి. 6 ప్లాట్లు ఇప్పుడు 6 ప్లాట్లు మీరు 6 ప్లాట్లు నాయ కబ్జా. 6 ప్లాట్లు ఎక్కడ ఉన్నాయి? కాంపౌండ్ లోపల కాంపౌండ్ వాళ్ళు 614 గదాలకు 100 గదాలు బయట ఉంది, 500 గదాలు లోపల ఉంది. 100 గదాలు బయట ఉంది, మిగతా లోపల ఉంది. ఎంత కొన్నారు మీరు? నేను 10-12 వేల అయింది. డైరెక్ట్ అంజిరెడ్డి అంటే దీని తర్వాత ట్రాన్సాక్షన్స్ అయినాయి. లేటెస్ట్ గా మనం తర్వాత కొన్నాం. ఇది 91లో వీళ్ళు కొన్నారు. తర్వాత ఈ కబ్జా చేసింది ఎవరు? మీది ఈ కబ్జా చేసిందంటే పక్కలాడే కదా సార్ చేసింది. ఎవరు వాళ్ళు? ప్రతాప్ రెడ్డి వాళ్ళ దాంట్లో ఉంది. ప్రతాప్ రెడ్డి వాళ్ళ దాంట్లో ఉంది. ఇప్పుడు వాళ్ళు అంటున్నారు ఇలా ఉంటుంది అక్కడ. ఇప్పుడు 114 గదాలు ఉంది. ఫస్ట్ లో నేను కొన్నప్పుడు మొత్తం 600 గదాలకు కబ్జా, అది కాడీలు బాతుకున్నా, అంత చేసుకున్నా. యాక్చువల్గా నేను వేరే వాళ్ళకి అమ్మినా, ఈ కబ్జా అయిందని చెప్పి మళ్ళీ వాళ్ళు వచ్చి నా దగ్గర గొడవ చేసుకుని మళ్ళీ డబ్బులు తీసుకుని మళ్ళీ రిజిస్ట్రేషన్ చేసుకో. ఇప్పుడు రిజిస్ట్రేషన్ ఎట్లయింది మరి ఆనాడు? ఒకవేళ ఈ మధ్య ప్రొహిబిట్ చేస్తాను పోతే ఒకసారి చేసినా కూడా ఆపుతున్నారు, మళ్ళీ వచ్చి చేసినా కూడా వచ్చి గొడవ చేసి ఆపిస్తున్నారు. ఇప్పుడు లేఅవుట్ చేసినప్పుడు లేఅవుట్ లో నుంచి కొన్నదే కదా మీరు? నుంచి 3 ట్రాన్సాక్షన్లు అయినాయి సార్, 3-4 అయినాయి. అయితే ఆనాడు వాళ్ళు కబ్జా చేసినప్పుడు మీరు అడగలేదా వెళ్ళి ఎందుకు మా భూమి మా దగ్గర కాంపౌండ్ వాళ్ళు పెట్టి దౌర్జన్యంగా చేస్తున్నాం, మనం ఏం చేయగలం సార్. మరి నా సొంత ప్లాట్లు ఇవి నేను కొనుక్కొని మీలాంటి అయితే నేను యాక్చువల్గా కబ్జా పెట్టినప్పుడు నేను పొజిషన్ నేను అమ్మలే, నేను మీకు అమ్మిన అనుకోండి. సపోజ్ కబ్జా అయినాక మీరు వచ్చి నాకు రిటర్న్ చేసారు, నేను డబ్బులు తీసేసుకున్నాను. మరి తీసుకుని కూడా 10 సంవత్సరాలు. ఇప్పుడు అప్పుడు కబ్జా అని కిరికిరి అని ఇది లేఅవుట్లోకి వస్తే ఇది అసలు ఈ ల్యాండ్ కొనొద్దు, ఇది అసలు ప్రొహిబిటెడ్ సర్వే నెంబర్ అని. మీకు జెన్యున్ గానే కొన్నారని మీకు అనిపిస్తున్నదా? లేదు వేరే వాళ్ళ ల్యాండ్ మీకేమైనా దొంగతనంగా అమ్మి ఉంటారు? అంజిరెడ్డి డైరెక్ట్ అమ్మింది కదా సార్. ఇలా ఒక్క నిమిషం రగన్న, నువ్వు రియల్ ఎస్టేటే చేస్తావు కదా, మొత్తం రియల్ ఎస్టేటే కదా సీను. పాస్బుక్ లేకుండా డాక్యుమెంట్ అయిన నెంబర్ ఉంటుందా? ఏదన్నా కానీ ఒక భూమిలో జీపేలా పాస్బుక్ లేకుండా జీపే ఉంటుందా? నువ్వు చాలా ఉన్నాయి సార్. పాస్బుక్ వినండి, ఒక నిమిషం సార్. ఇప్పటిదాకా ఏమన్నారు అన్నా సార్? రగ్గారు ఒక మాట సార్. ఇప్పటిదాకా ఏమన్నారు సార్? ఇప్పటిదాకా ఏమన్నారు? ఇంతమంది కాదు, ప్లాట్ పోయిన వాళ్ళు రండి అన్నారు. ఏనండి, ప్లాట్ పోయిన వాళ్ళు రండి, వీళ్ళంతా కాదు, ఇదంతా ప్రాపగండా చేస్తున్నారు. ఇది నా ప్లాట్ పోయింది, జీపీ హోల్డర్ 2 ఉన్నారు, 2 ఉన్నారు, చనిపోయాక చేసిన చెల్లవన్నారు. డైరెక్ట్ అంజిరెడ్డి చేసిండు. నేను ఇంతవరకు కూడా గొడవ పెట్టుకోలేదు. అంజిరెడ్డి చేసింది నేను గొడవ పోలేదు సార్. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు పెద్ద మనుషులు, చాలా పలుకుబడి ఉన్న వాళ్ళు. ఇక్కడ మనం వాళ్ళతో గొడవ పెట్టుకోని తెలుసు నాకు. గుంటూరు సరౌండింగ్ మొత్తం తెలుసు అందరికీ వాళ్ళతో గొడవ పెట్టుకోలేమని. అందుకని నేను కాముకున్నాను, గొడవ పెట్టుకోలేక బాబు ఇంతవరకు ఎప్పుడు పోయి ప్లాట్ కావాలని అడగలేదు. మీరన్నా మీరు ఎక్కడి నుంచి? మాది ముత్కూరు. మీరు ఎవరి దగ్గర నుంచి కొన్నారు? నేను చారి దగ్గర కొన్నా. చారి దగ్గర పొట్ట రాములు ఎవరు? ఆయన దగ్గర నుంచి కొన్నారా? ఆయన కాంచెల్లి ఆయన చేస్తుండే చారి గారు, నువ్వు కుంటూరులో చారి ఉన్నాడు, ఆయన చేస్తుండే. ఆయన దగ్గర పోతే ఎంత కొన్నారు అప్పుడు? అప్పుడు 3 లక్షలు అయింది. 3 లక్షలు అయింది. మరి ఇప్పుడు ఏడుంది నీ ప్లాట్? ఆ గోడకే పోయింది. గోడ లోపలికి పోయిందా? లోపల పోయింది. ఏమిటంటే మీరు కొన్నప్పుడు ఉందేనా కాంపౌండ్ వాళ్ళు? లేదు అప్పుడు కొన్నప్పుడు లేదు. ఎన్ని రోజులు ఉండే కాంపౌండ్ వాళ్ళు? ఒక 2-3 ఏళ్ళు ఉన్నది. 2-3 ఏళ్ళు. యానికి ఆయన ఆమె ఏది కొనిచ్చిన ఆయన పోయి అడుగుతా ఉంటే పోయి వస్తుంది ఇక వస్తుంది అని ఇక 6 నెలలు 3 నెలలు 4 నెలలు ఇట్లనే జరపబట్టిండు. ఇక జరిపి ఏమంటే వస్తుంది అంటే ఇక నేను కూడా ఇట్లా ఊకున్నాయా. ఇక వచ్చి చూసరికి గోడ పెట్టారు. ఇక అంతే. ఇక నాకు గంత మటుకు అమ్మిన ఆయన పోయి అడిగిరా మీరు? అడిగినాం. ఏమంటాడు ఆయన? వస్తుంది ఏడు పోదు, కోర్టులో ఉన్నది, కోర్టులో అవుతుందని అనబట్టి. గోడ కడతప్పుడు ఎప్పుడు వచ్చి చెప్పలే. మేము మా ఊళ్ళో పని చేసుకుంటే మేము ఉన్నాం. ఏ ఊర్లో ఉంటారు మీరు? మేము రాపాకలో ఉంటాం. 3 లక్షలు కట్టిరా? 3 లక్షలు. ఇది 2000 2007లో కొన్నారా మీరు? చూడండి సార్. మరి ఇప్పుడు ఎట్లా? మరి ఇప్పుడు పెద్ద గొడవ నడుస్తుంది కదా, ఇది మీరు ఎట్లా చేస్తారు? మీరే దయాభక్తి, నాకు గతి లేదు, మోచలేదు సార్. ఎన్నిసార్లు తిరిగి ఇక్కడికి? 50 సార్లు తిరిగినా కూడా ఆయన వస్తుంది ఆ చారి గారు అంటా ఉంటే పోతా ఉన్నా. మేము అదే అడుగుతున్నా. ఇప్పుడు వాళ్ళు మాదా అంటున్నారు. పాపం ఈ ప్లాట్ ఓనర్స్ ని మోసం చేసారు. ఇలా దొంగ ఎవడో కావాలి కదా, దొంగ ఎవడో తేలాలి కదా. ఇదేమి రాకెట్ సైన్స్ కాదు. నేను ఇంతకుముందు చెప్పినట్టు ఇదేమైనా ఎయిడ్స్కు మందు కనుగొనే పరిశోధన ఏం కాదు. ఇది ఇంకేమైనా పెద్ద ఇది కాదు. ఎంఆర్ఓ, ఆర్డీఓ, కలెక్టర్ అనుకుంటే అసలు భూమి ఎవడదో లెక్క తేలుతుంది. అది ఆ నిజాందేది అది ఒక డాక్యుమెంట్ ఉండే కదా. 8వ నిజాం చూపిస్తున్నారు. ఆ చరిత్రలో 8వ నిజాం ఏడున్నాడు?
ఏడో నిజాంకే లాస్ట్ అయింది. ఎనిమిదో నిజాంతో కొట్లాడి భూమి 42 ఎకరాలు ఉన్నట్టుగా డాక్యుమెంట్ కనిపిస్తున్నది. ఇంతకంటే దుర్మార్గం ఉందా? మరి ఎవడు ఇది చేసింది? సో దీని మీద ఖచ్చితంగా గవర్నమెంట్ ఇన్వాల్వ్ అయితేనే వీటికి సమస్యకు పరిష్కారం. అమాయకులు పాపం పేదలు వీళ్ళంతా, అంతా ఎస్సీ ఎస్టీ బీసీలు వీళ్ళంతా, పేద బలహీన వర్గాలు వీళ్ళంతా. ఇంకెవరమ్మా? మీదే ఊరమ్మా? నాది నల్గొండ అండి. మీదెక్కడ? నల్గొండ అండి. నల్గొండలో ఎక్కడ మీది? మోత్కూరు. ఆ ఫోన్ ఆఫ్ చేయండి. ఎవరు? మోత్కూరు దగ్గర కొండగడప అండి నాది. మోత్కూరు దగ్గర కొండగడప. మీరు ఎప్పుడు కొన్నారు? 2005లో కొన్నా అండి. 2005లో కొన్నాం. అంజిరెడ్డి వెంచర్ సుజలవచ్చన్ చేసిండ్రు వాళ్ళ దగ్గర. 2005లో తీసుకున్నా. ఎంత కొన్నారు మీరు అప్పుడు? 1,30,000 తీసుకున్నాను సార్. కొన్నప్పుడు తర్వాత ఎప్పుడు ఈ కాంపౌండ్ వాళ్ళు వచ్చింది? 2015-16 ఈ మధ్యలోనే వచ్చింది సార్. 10 ఏళ్ళ దాకా ఏం లేదు, 10 ఏళ్ళ దాకా నేను చూసుకున్న. అప్పటి వరకు ఏం లేదండి. మిమ్మల్ని ఎవరు 10 ఏళ్ళు ఎవరు డిస్టర్బ్ చేయలేదు. అప్పుడు బాగుంది. ఇప్పుడు మధ్యలో మేము కుల వృత్తి కోసం మేము గుజరాత్కి వెళ్ళిపోయాను. అక్కడ 10 సంవత్సరాలు ఉండి వచ్చినాం. వచ్చేసరికి గోడ ఉంది. మాకెవరైతే ఇప్పించినరో వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడిగాము. అడిగితే ఆయన అంటున్నాడు, మేమేం చెయ్యం, మీరు అప్పుడు లేరు, మీకు ఇప్పించే వరకే మాది బాధ్యత, ఆ తర్వాత గోడలు కడితే మేము చూస్తామా, జీవితాంతం మీకు తోడుకుంటామా, అట్లా మాట్లాడుతున్నారు. ఇక్కడికి వచ్చినప్పుడు ఎవరైనా బెదిరించేదా మిమ్మల్ని? ఇక్కడ మేము ఎవరు ఉండేవాళ్ళు కదా సార్. నేను 1-2 సార్లు వచ్చినా ఎప్పుడు ఎవరు కనబడలేదు. మేము ఎక్కడికి వెళ్ళి అప్రోచ్ అవ్వాలో కూడా మాకు అర్థం కాలేదు. కోర్టులో కేసు వేసినాం సార్. కేసు నడుస్తుంది 2-3 సార్లు సుజలవచ్చన్ సార్ కాడికి వెళ్ళినాము. ఆయన కూడా చెప్పిండ్రు కేసు నడుస్తుంది. ఎంత కొన్నారా అప్పుడు? 3 లక్షలు అన్నారా? 1,30,000 కొన్నాను సార్. నా చిన్న పాప పుట్టినప్పుడు. ఇప్పుడు నా పాప పెళ్లికి ఎదిగింది. నేను ఎట్లా చేసుకోవాలి? మా పరిస్థితి ఏంటి? మాకు ఆధారం ఏంటి? మేము బతకడానికి అంత దూరం వెళ్ళి బతికొచ్చినాం. ఇప్పుడు వచ్చేసరికి ఇట్లా గోడ కట్టిండ్రు. మేము ఎవరిని అడగాలి? ఎవరు దీనికి బాధ్యులు? గోడ కట్టిన వాళ్ళు మాది భూమి అంటున్నారు వాళ్ళు. భూమి మీద అన్నకున్నప్పుడు అమ్మినప్పుడు అప్పుడు లేరా సార్ మీరు? మరి అప్పటి నుంచి ఉన్నోళ్ళు మరి అప్పుడు ఎందుకు అమ్మని ఇచ్చింది సార్? గోడ 10 ఏళ్ళ దాకా మిమ్మల్ని ఎవరు డిస్టర్బ్ చేయలేదు సార్. ఎట్లా ఉట్టి మాటలు అయితే సార్? మేము డబ్బులు ఇచ్చి కొనుక్కున్నాం కదా సార్. ఓకే, ఇంకెవరు అది పట్టుకోమ్మా. మీదెవరు? మీదెక్కడమ్మా? ఇటు రండి. మీరెక్కడ? చౌటుప్పల్. మీద ఎన్ని గజాల భూమి? 120 గజాలు. ఓకే, దగ్గర రండి, పర్లేదమ్మా. 2021లో మొన్న ఎప్పుడు కొన్నారు? రీసెంట్ గా తీసుకున్నారు. ఓకే, ఎవరి దగ్గర నుంచి కొన్నారు మీరు? భారత్. అంతా చేసేది ఆయన్నే. అరే బిజినెస్ అందరూ చేసుకుంటే బిజినెస్ చేసుకుంటారు. మీరు అసలు ల్యాండ్ కొనరా? మీరు ల్యాండ్ కొనరా? ఉంది కానీ మీరు ఎవరు మాట్లాడొద్దన్నా, వాళ్ళని మాట్లాడండి ఫస్ట్. కానీ రిజిస్ట్రేషన్ LRS లాంటివి ఏమీ అవ్వట్లేదు. అసలు ఉందా లేదా అన్నట్టే ఉంది. మీకు జాగా అమ్మినప్పుడు ఇది మీ భూమి అని చూపించారా? చూపించారు. సో రిజిస్ట్రేషన్ ఆఫీస్ పోయి రిజిస్ట్రేషన్ చేసుకున్నాం. ప్లాట్ ఉందని చెప్పిరా? ఉంది. ఇప్పుడు మీరు ప్లాట్ ఉంది, ఇది మీ భూమి అన్న తర్వాత ఎప్పటి నుంచి అందులోకి మీరు పోలే? వెళ్తున్నాం. ప్లాట్ ఉంది కానీ ఇప్పుడు ఎవరికైనా సేల్ చేద్దామన్నా LRS ఏం చేద్దామన్నా దేనికి పర్మిషన్ ఇవ్వాలి. ప్లాట్ ఎక్కడ ఉంది? అక్కడ మర్రి చెట్టు కింద. ఏమంటున్నారు అంటే లేదంటున్నారా? అమ్మడానికి లేదంటున్నారా? రిజిస్ట్రేషన్ అవ్వట్లే, LRS అవ్వట్లే, ఇంటి పర్మిషన్, హౌస్ పర్మిషన్ ఇవ్వట్లే. అసలు తీసుకొని దేనికి అన్నట్టు ఉంది సిచ్యువేషన్. ఇంకెవరు? ఎక్కడి నుంచి వచ్చారు? ఇంకా ఉన్నారా? ఎక్కడ రావాలి కదా మరి తొందరగా. ఇదా ప్లాట్ ఓనర్స్ ఎవరైనా ఉన్నారా ఇంకా? ఎక్కడ? అక్కడ ఏ ఊరు మీది? మా స్టేషన్ కనుపూర్. స్టేషన్ కనుపురా. ఈడ దాకా ఎట్లా వచ్చినావు? ఎప్పుడు కొన్నావు? ఇక్కడ కొనుక్కున్నాం మేము. ఈడ మా చుట్టాల మార్గంలో మేము కొనుక్కున్నాము. ఇక్కడ ల్యాండ్ చూసి రిజిస్ట్రేషన్ చేస్తారు కదా. పెద్ద మనిషి ఎన్ని గజాలు? 120 గజాలు. నీది ఎక్కడ ఉంది ప్లాట్? ఇక్కడ 166. ఇప్పుడు ఏమంటున్నారు వాళ్ళు? ఇప్పుడు ఏమంటారు? ఇప్పుడు వాడికి కేసులు అంటారు అని మేము అందరూ ఇప్పుడు డాక్యుమెంట్ పెట్టుకొని వచ్చినాం. మీదన్నా? అది కూడా అదే సార్ ప్రాబ్లము. రిజిస్ట్రేషన్ అవ్వట్లేదు, అమ్ముకోనికి అయితే లేదు.
ప్లాట్లు ఉన్నాయి కావాలని పెట్టకపోతే ఏంది? బదలాం చేయకపోతే బాబాయ్ కాదు రాజు ఒక్క నిమిషం ఇప్పటికి వాళ్ళు చెప్పింది కూడా జరసేపు నమ్ముదాం. నాకు ఒక పాయింట్ ఆన్సర్ చెప్పండి సరే. క్వశ్చన్ అడగాల్సింది నేను, క్వశ్చన్ అడగాల్సింది ఆమె ఏదమ్మా కాదు, ఆమె ఏదే ఒక ఆమె గోడ అవతల ఉన్న భూములు ఎవరు, గోడ అవతల ఉన్న భూములు ఎవరు? మరి ఇప్పుడు ఈ భూమి గోడ లోపల ఎట్లున్నది, ఆయన గోడ తర్వాత కబ్జా చెప్తున్నా మరి వింటలేరు మీరు. ఒక్క నిమిషము. ఇప్పుడు ఇది వీళ్ళు చెప్తున్న వెర్షన్ కూడా జోర్కపోచేకు 10.5 ఎకరాలు అంటారు. ఎవరు వాళ్ళ వెర్షన్ ఇది. జోర్కపోచేకు 10.5 ఎకరాలు ఉంటే వాళ్ళు చేసింది 10 ఎకరాలే. ఏది ఏజీపీఐ చేసింది, జీపీఐ చేసింది 10 ఎకరాలు ఉంటే ఆయన 11 ఎకరాల 24 గుంటలకు లేఅవుట్ చేసిండు. ఎట్లా మరి ఈ ఎకరా ఇప్పుడు 10 ఎకరాలు ఉంటే ఈ ఎకరా 24 గుంటలు ఏడికెంచి వచ్చింది? అది వీళ్ళ వెర్షన్ జరసేపు కరెక్ట్ అనుకుందాం. మీ ఫాదర్ పేరు మీద 5 ఎకరాల 20 గుంటలు ఇందులోనే ఉందా? ఎందులే ఎకరాలు కాదు, సారీ మొత్తం కాదు ఆయన పర్టికులర్ ఆయన పేరు తప్పు తప్పే ఉంది. అడిగిన దానికి సమాధానం చెప్పకుండా తప్పు అంటే నాకు అర్థం కాదు. అడిగిన దానికి ఆన్సర్ చెప్పచ్చు. మాది 11 ఎకరాల 10 గుంటలు ఉంది, ఇక్కడ ఉంది, రిమైనింగ్ అక్కడ ఉంది. గజెట్ మేము పుట్టిస్తామా? గజెట్ పెట్టలే కదా, పైకి వచ్చింది కదా. ఇది అంజిరెడ్డి అలా ఒకటి అయిపోయి మాట్లాడదాం అలా మాట్లాడదాం అని చెప్తాం. ఒక నిమిషం. 18 ఎకరాలు 20 గుంటలు ఈయన లేఅవుట్ చేసిండు. ఏడికెంచి వస్తుంది ఆ లేఅవుట్ కదా, అది మనం గజెట్ అవ్వదని చెప్పారు కదా. ఇది నేను ముట్టక ముందుకు వచ్చాడు. జనాలకు కూడా తెలియాలి కదా. ఎదురది డిగ్రీ అసలు 42 ఎకరాల దొంగతనం చేసుకుని మీరు అందరూ అట్లయితే 42 ఎకరాల దొంగలు అసలు అంటే లెక్క ప్రకారంగా డిగ్రీ దొంగ అంటే 42 మాట్లాడుతున్నా డిగ్రీ అంతే దొంగదే. అసలు 42 ఎకరాల తుర్కొని మీకు ఎట్లా వచ్చింది? రాగురు మరి గోళ ఇచ్చారు మరి గ్యాస్ వేసుకో కేసు మీ అసలు పోయి సబ్మిషన్ భయపడి అసలు కాదు కాదు నాకు ఒక్కటే నాకు ఇప్పుడు నాకు కాదు కాదు నువ్వు సైడ్ అయినా నాకు షాకింగ్ విషయం ఏంటంటే ఇప్పుడు ఈ నవాబ్ మీర్ బర్కత్ అలీ ఖాన్ 8వ నిజాం ఏడున్నాడు నాకు అర్థం కాలేదు ఇంతవరకు. ఇప్పుడు దాన్ని బేస్ చేసుకొని ఇచ్చినారు కదా. రైట్ రా వాళ్ళు పోతున్నారు, మేము కాదు, దాని మీద కాదు వచ్చింది. అది వాళ్ళు తయారు చేసి ఎవరు తయారు చేసి ఇది వీళ్ళే తయారు చేసి కదా. ఇంట్లో యాదగిరి రెడ్డి ఫస్ట్ పేరున్నాడు నంబర్ 1. సామ యాదగిరి రెడ్డి సన్ ఆఫ్ నరసింహారెడ్డి ఫస్ట్. సెకండ్ పర్సన్ ఎవరున్నారు? అంజిరెడ్డి ఉన్నాడు. థర్డ్ పర్సన్ పోచయ్య ఉన్నారు. ఈ ముగ్గురు దొంగలు అంటారు. కాదు ఇది ఎవరు వేసేలా అనేది అది ఆ పేరు రాసింది డిగ్రీ. ఇది ఒక్క నిమిషం ఎందుకు లేదు ఉంది నేను చెప్తా. మొత్తము ఫారెస్ట్ ల్యాండ్ వచ్చేసి 574 ఎకరాల 3 గుంటలు అంతే కదా. అందులో నుంచి 42 ఎకరాలే కదా వచ్చింది. 42 ఎకరాలకు ఇందులో వచ్చేసి ఒక కోర్టు, ఇది డిగ్రీ, ఇది ఒరిజినల్ సూట్ ఓఎస్ఐ కదా. ఇది వినండి 6 ఆఫ్ 1967 ఎవరి మీద లేసులు వినండి. అదే ఇది నేనేమంటున్నాను, ఇందులో ఇది ఎట్లా వచ్చిండు అనేది కోర్టు అధికారులు తెలుస్తారు. ఇందులో ఈ సామ యాదగిరి రెడ్డి, అంజిరెడ్డి, పోచయ్య
42 ఎకరాల సమస్య. 42 ఎకరాల సమస్యలో ఇందులో ఉన్న రికార్డు ప్రకారము ప్లేంటిఫ్ నెంబర్ 1 ఎవరు? సామె యాదగిరి రెడ్డి. యాదగిరి రెడ్డికి ఎంత ఉంది ఇందులో? 10 ఎకరాలు 20 గుంటలు ఉంది. ప్లేంటిఫ్ నెంబర్ 2 అంజిరెడ్డికి ఎంత ఉంది ఇందులో? 21 ఎకరం ఉంది. ప్లేంటిఫ్ నెంబర్ 3 ఎవరు? జోర్క పోచేయ. ఆయనకి ఎంత? 10 ఎకరాలు 20. మొత్తం ఎంత అవుతుంది? ఎక్స్టెండ్ 42 ఎకరాలు. ఈ 42 ఎకరాలు ఆ 42 ఎకరాలు ఒకటేనా కాదా? ఓకే, సర్వే నెంబర్ 273, 273/2, 273/3, 273/4. ఓకే, ఒక్క నిమిషం ఇక్కడ ఉండండి. ఒక్కటే నిమిషం. ఈ ప్లాట్లు లేఅవుట్ మొత్తం చేసింది ఎవరు బైసాబ్? ఈ ప్లాట్లో లేఅవుట్ చేసింది ఎవరు? అంజిరెడ్డి. దేని ప్రకారం వీళ్ళకి ప్లాట్లు అమ్మిండు? నేను అదే కాదు, 42 ఎకరాలలో భాగమే కదా? కాదు 42 ఎకరాలలో భాగమే కదా ప్లాట్లు చేసింది. ఇప్పుడు ఆయనకు భూమి ఉంటేనే కదా. నేనేమంటున్నా, నేను సర్వే నెంబర్ పక్కన పెడదాం. అది అధికారులు సర్వే చేసేసి ఎవరు అనేది చేస్తుంది. వినండి, ఆయనకి ఇంచు భూమి ఉందా లేదా? ఇంచు భూమి అన్న ఉందా లేదా అంజిరెడ్డి అన్నట్టు? 17.5 ఎకరాలు ఉంది ఆయనకు అంజిరెడ్డికి ఉందా? 8 ఎకరాల 30 గుంటలు 17 ఎకరాలన్నర ఉంది. మొత్తం ఎంత? ఆయనకు ఉన్నదే 17 ఎకరాలన్నర. వాళ్ళ కూతురికి ఇచ్చింది 3 ఎకరాలు. అది ఇల్లీగల్ ఇచ్చిండు వాళ్ళ ఆయన. కూతురికి ఇయ్యలేదు కానీ ఆఫీసర్లు ఒట్టిగా చేసి అది రిజిస్ట్రేషన్. ఎవరు? వెంకటరెడ్డి వర్సెస్ జయలక్ష్మి పేరు మీద వేసిల్లు కేసు. ఎప్పుడు? 2009లో వేసిన తర్వాత మరి పాస్బుక్ ఎందుకు ఇష్యూ చేసిల్లు? అది తయారు చేసిల్లు. అది దాని మీద మరి విజిలెన్స్ రిపోర్ట్ లో మీ పేరు మీద ట్యాంపరింగ్ రాసిండు. విజిలెన్స్ రిపోర్టా? విజిలెన్స్ రిపోర్ట్ ది బిడ్డకు 3 ఎకరాలు దానం ఇచ్చాడు. 18 ఎకరాలు ఎవరు కొట్టిన 3 ఎకరాలు ఇప్పుడు లొల్లి గీలేదు. అది మన సంబంధం లేదు. ఉన్న లెవెల్ 18 ఎకరాలు చెప్పు. అంతే కదా, మీరు చూసుకోండి. అందుకే అట్టే ఉంది కదా, 3 ఎకరాలు కొట్లాడుకుంటారు కదా. మన 3 ఎకరాలు మీరు అంటారు కదా. మరి మీరు విజయలక్ష్మికి వెళ్ళదా? అందుకే రాలేదా? ఇప్పుడు ఇదైతే ఈ కాపీ ఎవరిది? నీ బ్యాగ్ లో ఉంది కదా డాక్యుమెంట్. విజిలెన్స్ రిపోర్ట్ ఏందో చూపి. ఏడ చేసిండో చూపి. విజిలెన్స్ రిపోర్ట్ చూపి నాకు. నువ్వు ఆరోపించుడు కాదు, దాని మీద నిజం వెంకటేష్ విజిలెన్స్ రిపోర్ట్ అన్నారు. 273/2 మీద విజిలెన్స్ రిపోర్ట్ చూపి. 273/2 కాదు ఉంది. మీద మాట్లాడినా 2K కాదు. మాట్లాడొద్దు నువ్వు. టాంపరింగ్ గురించి మీరు మాట్లాడితే చెప్పాను. అవతల 100 రాసి హైకోర్టులో పెండింగ్ ఉంది కదా. అది ఇప్పుడు ఇదైతే గెజెట్ గవర్నమెంట్ ఇచ్చింది కదా. గెజెట్ లోనే 574 ఎకరాలకు వెళ్ళి 42 ఎకరాలు డివైడ్ చేసింది కదా ఇందులో నుంచి. ఈడ చదువు ఏం రాసిండో. ఒక్క నిమిషం. ఈడ ఈ క్లాస్ చదువు ఫస్ట్. ఈ క్లాస్ చదవండి. ఒక్క నిమిషం ఉండు. ఒక్క నిమిషం పైసలు పట్టి పేపర్ ఒక్కసారి. 42 ఎకరాలని రాసిండు ఇది. కాదు ఏం రాసిండు ఈడ? హెచ్ఈఎస్ నిజాం దగ్గర కొన్నందుకు తీసేసిన అంటుండు. నిజాం దగ్గర కొన్నందుకు తీసేసిన అంటుండు. కానీ ముగ్గురికి కదా. నేను అదే చెప్తున్నా వెంకటేష్. నువ్వు బ్రదర్, నేను ఒక్క మాట చెప్తున్నా. కాదు నిజాం, నువ్వు చెప్పింది నిజాం దగ్గర కొన్నాడు, 42 ఎకరాలు తీసేసిన అని అన్నాడు. ఇది గవర్నమెంట్ దే కదా గెజెట్. అడుగుతా. ఇందులో సామ యాదగిరి రెడ్డి ఉన్నాడు కదా, ఉన్నాడు. అంజిరెడ్డి ఉన్నాడు కదా, పోచాయి ఉన్నాడు కదా. ఈ ముగ్గురు పేర్లు ఎందుకు వచ్చినాయి ఇలా? నువ్వు చెప్పు మరి. నువ్వే చెప్పు. డాక్యుమెంట్ లో ఉన్నా ఇది ఎందుకు వచ్చింది అని అంటే, యాజ్ పర్ డాక్యుమెంట్ లో అలా 10 ఎకరాలు 20 గుంటలు, ఈయనకి 21 ఎకరము, ఈయన 10 ఎకరాలు. పైసలు పట్టిది ఇప్పుడే మొత్తం భూమి రాసి ఇచ్చేస్తాం. ఎవరికి రాసియాల్సిందే ఉంది. మీకు నష్టం జరగద్దు, వాళ్ళకి నష్టం జరగద్దు. మీరు అటాక్ చేసి అర్హత లేదు. ఎవరు జడ్జి? మీరు రమ్మణ దగ్గర రావాలా? మీరు రమ్మణ దగ్గర రావాలా అంటున్నా. మీరు రమ్మణ దగ్గర రావాలా? ఎగబడుతున్నారేంది? ఏం ఎగబడుతున్నారు? ఫ్యామిలీ ఎంత వచ్చి ఎగబడుతున్నారు? ఇప్పుడు వీళ్ళంతా ఎటుపోవాలా? ప్లాట్ ఓనర్స్ ఎవరు ఎగబడుతున్నారు?
దేనికి ఎగబడుతున్నారు ఒకటే ఫ్యామిలీ వచ్చి మాట్లాడినవారు అవతలనే ఎవరిని రెచ్చగొడుతున్నారు ఆయన రెచ్చగొట్టిండు ఎవరు భయపడడానికి రాలేదు ఇక్కడికి నేను భయపడ్డా అమాయక జనాన్ని మోసం చేసి ఎవరు మోసం చేసినా గవర్నమెంట్ తేల్చాలంటున్నా. ఒక్క నిమిషం, నువ్వు ఇష్టం వచ్చినట్టుగా నువ్వు రికార్డ్ చేసిన దొంగ నేను వినిపిస్తాను. ఎవడు కేసు పెట్టా ఆయన నోటికి వచ్చింది మాట్లాడుతున్నావు. నువ్వు ఇందాక ఏం అలిగేషన్ చేసినావు నా మీద? మాట్లాడిస్తున్నా మీరు అసలు ఎగబడుతున్నారు. నువ్వు ఆఫీస్కి వచ్చి అదే ఎగబడతారు, ఈడ అదే ఎగబడతారు. మాట్లాడిరా వేరే వాడిని. ఏం తమాషా ఇది? ఏడ బతుకుతున్నాం మనం? మీరు రాసిచ్చిరా మీకేమన్నా? మరి లేకపోతే ఏం మాట్లాడుతున్నారు మీరు? అడ్వకేట్ గా మీరు వచ్చి మీరు ఎగబడుతున్నారు గుంపులుగా వచ్చి. నేను ఒకటే అంటున్నా, దొంగ ఎవడో తేల్చాల్సింది గవర్నమెంట్ అంటున్నా. నేను మాట్లాడుతున్నా, మీకు అర్థమైతలేదా? నువ్వు డబ్బులు తీసుకున్నాను అని వాడదాన్ని నువ్వు కామెంట్ చేస్తున్నా మీద తమాషాలా ఏమన్నా? ఎవడు మరి మీకు ట్యాంపరింగ్ అని ఎట్లా మీ మీద చేసి ఎట్లా ఇచ్చినాడు మీకు? ఊరాలను అడుగుదాం, ఊర్లో పెడదాం రచ్చబండ, గుంటూరులో పెడదాం రచ్చబండ అంటున్నా. గుంటూరులో పెడతా నేనేం భయపడా. అర్థమైందా? మీరు నా ఆఫీస్కి వచ్చి ఇదే దౌర్జన్యం చేసినారు. నేను ఈ ప్లేస్కి వచ్చిన ఇదే దౌర్జన్యం చేస్తున్నారు. బ్రదర్ మీరు బెదిరిస్తే భయపడడానికి ఎవరు రెడీగా లేడు. ఏమన్నా మీరు అరే ఎవరన్నా పాపం ఆమె పాపం 10 ఏళ్ళకి ఎందుకు గొడవట్లే? 10 ఏళ్ళకి ఎందుకు గొడవట్లే ఆమెకి? ఎవరు మన ఆమె ల్యాండ్ లోకి వస్తుండే ఆమె వెళ్ళిపోమన్నా చెప్పాల్సి ఉండే. ఎవరు కాదన్నా ఆమె ఏదామే మీరు మొత్తం జనాన్ని మొబిలైజ్ చేసి అటాక్ చేయడానికి ప్రయత్నం చేస్తే ఎవరు చేసినారు? ఎవరు చేసుకొచ్చినారు అంటున్నా. మీరు నేను రెస్పెక్ట్ ఇస్తేనే ఎవరు మాట్లాడుతూనే ఉన్నారు. మీరే మాట్లాడుతున్నారు. ఏమన్నా మాట్లాడిస్తున్నారా? జనాన్ని మాట్లాడినారు అయితే మీరు. అరే వీళ్ళు బాధితులు కాదా? వీళ్ళు బాధితులు కాదా? ఆమె చెప్పలేదు అన్న. ఇప్పుడు నాకు గోడ లోపల భూమి ఉందని, గోడ లోపల అంటే ఒక ప్లాట్ పోతే పోయినట్టేనా? వదిలేయాలనా అంటున్నా. ఒక ప్లాట్ అయితే ఒక్క ప్లాట్ పోవాలనా? మాకు సంబంధం లేదంటారు వీళ్ళు. నువ్వు చెప్పాల్సింది చెప్పు. ఏం లేదు, ఎట్లా ఉన్న ప్లాట్ అట్టుంది. కొంతమంది కబ్జాలు లేవు కానీ ఉన్నాయి, కానీ ఏం చేయలేకపోతున్నాడు. ఇలా వాయిస్ తీసుకో. వాళ్ళ వాయిస్ ఆల్రెడీ తీసుకున్నా అన్న. అన్ని ఆఫీస్కి వచ్చే చెప్పినారు వాళ్ళు. ఏ విననిస్తారా అన్న మీరు? వాళ్ళని మాట్లాడిన మీరే మాట్లాడుతుండ్రి, ఎగబడుతుండ్రి మీద. మాట్లాడిస్తారా మీరు? ఆన్సర్ చెప్పు. 10 ఏళ్ళ నుంచి గోడ లేదు, లోపలికి ఎట్లా వచ్చింది గోడ? ఆన్సర్ చేయి. మీకు ఎట్లా వచ్చింది 5 ఎకరాలు? మీ నాయన పేరు మీద 5 ఎకరాలు ఎట్లా ఎంటర్ అయింది? అది చెప్పు. మరి అది చెప్పు. మీ మీద ట్యాంపరింగ్ చేసి ఎట్లా రిపోర్ట్ ఇచ్చింది? అది చెప్పు. మీ మీద ఆమె ఎంఆర్ఓ ఎట్లా ఇచ్చింది? అబ్దుల్లాపూర్ ఎంఆర్ఓ రిపోర్ట్ ఎట్లా ఇచ్చింది? మీ మీద ట్యాంపరింగ్ చేసిరని ఆమె ఎట్లా ఇచ్చింది? ఏమనంటే కోర్టులో కేసు ఉందని చెప్తే అన్న అయిపోయింది ఆల్రెడీ. వాళ్ళ మాట్లాడిన ఆల్రెడీ. నేను కొత్తగా మాట్లాడేది ఏం లేదు. మీరు ఎవరు? మీతో కూడా మాట్లాడినా. మీరేమన్నారు? ఫోన్ లో ఆడియో ఉంది నా దగ్గర. ఏమన్నారు మీరు? ఏమన్నారు? దొంగ డాక్యుమెంట్లు అవన్నీ అంటే వాడి దొంగ, మీ మాత్రం మంచి. మరి అవతలవాడి దొంగ చెప్పు. జేసీ ట్యాంపరింగ్ కేసు చెప్పు. మీ మీద ఉన్నది చూడే.
చూడు ఆర్డర్ ఇచ్చింది కదనే, ఏం డిస్మిస్ అన్నది ఎంఆర్ఓ ఇచ్చింది కదా ఆమె ఆ రోజు, ఆమె అబ్దుల్లాపూర్ మెట్ ఎంఆర్ఓ. అరే నువ్వు చూపియవు, ఆర్డర్ ఉన్నది కదా. చెప్తాదే ఎవరు వేదాము, ఎవరు ఎగబడడం కరెక్ట్ కాదు. దీని వల్ల కాపాడుకోలేరు మీరు, అర్థమైందా? వీళ్ళంతా బాధితులు కదా. ఈయన ఎక్కడి నుంచి వచ్చిండు? ఆ లేడీస్ కి ఏం అవసరం? నీకు డైరెక్ట్ చెప్పిండు. నేను అదే అంటున్నా, నేను మళ్ళీ చెప్తున్నా, నేను అదే చెప్తున్నా. దొంగలు వాళ్ళ ఎవరన్నది గవర్నమెంట్ తేల్చాలా, సర్వే తేల్చాలా. సిహెచ్ విజయ ఇచ్చింది ఇదే కదా. డ్యూరింగ్ ద 90 రెవెన్యూ రికార్డ్స్ వర్ ట్యాంపర్డ్. శ్రీ Chama Pratap Reddy name is entered illegally and he has encroached the forest and without any valid permissions. ఫారెస్ట్ అన్నది కదా, ఫారెస్ట్ వాళ్ళు 2020 లో మొన్న సర్వే చేసిరు వచ్చి ఏమైంది? ఇప్పుడు ఆమె ఇచ్చిన రిపోర్ట్ రైటర్ రాంగా ఎవరు ఇచ్చినారు? సర్వే చేసింది అది కాదు, పంచనామాదిరా. పంచనామాది క్లియర్ గా రాసిండు కదా పంచనామా. అరే ఆమె రాస్తే అయిపోతా, మళ్ళీ జేసీకి ఎందుకు పోయినాం? జేసీ ఆర్డర్లు ఏం రాసిండు? కబ్జాలు చేసిన అంతా బానే ఉన్నారు. దొంగ అంటున్నాడు. అదే అంటున్నా. మిమ్మల్ని ఎవరన్నారు? మీదుందా ఏడుంది అంటున్నా. గుంపు వచ్చినారు. దేనికి వచ్చినారు ఇడికి? లేకపోతే తమాషా? ఎక్కడి నుంచి వచ్చినారు మీరు? మీ భూమి ఉందా? అవుటర్స్ అంతా వచ్చి అమ్మినావు, గవర్నమెంట్ అమ్మినావు. ఏం చేసిందా? చాలా మంది రోజు క్రికెట్ ఉంది 5,000 గిరి 10,000 గిరి అని తీసుకొని అది వ్యాపారం చేస్తున్నారు వాళ్ళు. మాట్లాడుకుంటే
అట్లా కాదు, మిమ్మల్ని ఎవరైనా ప్లాట్లో వచ్చి డిస్టర్బ్ చేసిరా? అరే తప్పేముండే దొంగవని నువ్వు నిన్న అన్నారు. ఆయన దొంగవని అన్నాడు బాబు. నా గురించి నువ్వు తెలుసుకుంటే ప్రతాప్ రెడ్డి ఎవరు అనకూడదు దయచేసి. నేను ఎంత మందితో ఫైట్ చేసి కావల్గారు ఏం చేసి తెలుసా? మొత్తం చింతలు కోర్టులో కేసు వేసింది యాదగిరి రెడ్డి ప్లస్ అంజిరెడ్డి ప్లస్ ఆయన యాదగిరి కేసు యాదగిరి రెడ్డి కదా. ఆయన ఎంతసేపు మనల్ని నీకు అదే నువ్వు ప్రతి డాక్యుమెంట్ చాలా మంచిగా మాట్లాడినా సంతోషపడ్డా తెలుసా? నేను పొలిటికల్ నేను ముఖ్యమంత్రి విజయ భాస్కర్ రెడ్డి లద్దగిరి ఇదంతా కర్నూలు గెస్ట్ నేను రూపాయి సంపాదించలే కాంగ్రెస్ పార్టీ ఇందిరా గాంధీ దగ్గరికి పోయి వచ్చిన పునర్దేశ దండ చేసి సంపాదించుడు ఆయన కష్టపడి సంపాదించుడు. ఎవరు చెప్పారండి? నువ్వు ఇచ్చిన అంటుండు ఆయన ఇచ్చిన అనలేదే. రెవెన్యూ స్కెచ్ మీరు అదే ఇంటలేరు. ఆయన దండం పెట్టాలి. రవిబాబు దేవుడు ఇచ్చిండు అనేది వాళ్ళేది. 80 పట్టైతే సరైన మెంబడి ఆశయఖండంలో వనస్థలిపురం ఫస్ట్ మేము ఆ మెంబడి ఆమె గ్రూప్ ప్రభాకర్ రెడ్డికి ఇంటికి పంపించిన ఇంగ్లీష్ రెడ్డిని తప్పేస్తాను గవర్నర్ తెలుసా? ఇదే రంగారెడ్డి మొత్తం నేను అతను బచాయి
సంపాదించాం భూమిలోకి. మేము ఎవ్వరి దగ్గర దందా చేయలేదు తెలుసా? నువ్వు ముంగోడే వాళ్ళు దొరలే, మీరు దొరలే, మధ్యలో ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీలో ఆగమైపోయి జీవితాలన్నీ 3 లక్షలు 2 లక్షలు. నువ్వు ఇప్పుడు ఎవరు మోసం చేసిరన్న ప్రజలు నిర్ణయిస్తారు. అరే మీరు ఆ మాట మాట్లాడతలేరు. మీరు మాట్లాడలేదు. మాట్లాడిస్తలే మీ ఆఫీస్ కు 4 సార్లు వచ్చింది. నువ్వేమన్నావు? ఈయన చూసి ఏమన్నావు? ఎవరన్నారు? నువ్వు చూడండి ఏమన్నావు? ఆన్సర్స్ చెప్పారు కరెక్ట్. ఏం ఆన్సర్ విజిలెన్స్ రిపోర్ట్ ఇది. ఏంది ఏముంది? నీకు అది కూడా ఫెయిల్ అవుతావు. నేను ఇప్పుడు కూడా చెప్తాను. అన్ని ఫెయిల్ ముఖ్యమంత్రి రాసిచ్చిండని కాదు నీకు ఇస్తా. అరే నీకు అది చదువుకో. ఆర్డర్ నెంబర్ ఫైల్స్ కూడా ఇస్తలేదు. ఇప్పుడే చూపిస్తాను నేను. నీకు కాగితాలు అది కూడా ఇస్తాం. వెంకటేష్ ఈ ఫైల్ కూడా ఇస్తాం. దుమ్ము కూడా ఉంటుంది. ఇగో మల్లన్న చేసి బాగా హైలైట్ చేసి నువ్వు కూడా హైలైట్ చేసే పద్ధతి ఇద్దరిని 2 గ్రూపులను తీసుకొని హైలైట్ చేయాలి. ప్రతాప్ రెడ్డి ఎవడంటే ఏమన్నట్టు? ప్రతాప్ రెడ్డి ఊర్లే 10 మందిని అడుగు చెప్తారు. ఇదే కాదు, రంగారెడ్డి జిల్లాలో నేను న్యాయం చేయించు, నిలబడతావు. మా ఫాదర్ కొన్నాడు. నీ తప్ప వాళ్ళ తప్ప, వాళ్ళకి న్యాయం చేయించు పెద్ద మనిషిగా. అట్లా అదే ఉంది. ఎందుకు అమ్ముకున్నారయ్యా వాళ్ళు? వాళ్ళకి ఇంతుందా అంతుందని ఎందుకు అమ్మిండ్రు? నేను అదే అంటున్నా కదా, వాళ్ళని అడుగుండు. మధ్యలో ఉన్న ఎస్సీలు ఎస్టీలు బీసీలు ఏమో లక్షల నాశనం కావాలా? నేను చెప్తా. ఇక్కడ దొరలే మధ్యలో మాత్రం నలిగిపోవాలా మీ మధ్య. ఇంకా తెలియకుండా పోతే ఆయన పంజగుట్ట జైలు చేస్తే పంజగుట్ట పోలీస్ స్టేషన్ లో ఇడిపించుకొచ్చాం. మీకేం తెలుసు? సిమెంట్ కూర్చొని మాట్లాడారు. నీకు ఇక్కడ మీకు సైకిల్ గీట్ లేకుండా వచ్చేయాలి. ఏ స్టేజ్ లో భగవంతుడు నేను ఇక్కడ బుల్లెట్ బుల్లెట్ అరే మీరు ఏం చేసాం అని కడినో ఆ రోజు ఆయన బండి టికెట్ కడినో ఈ రోజు వ్యవసాయం చేస్తాను. రూపాయి 14 పైసలు పెట్రోల్ పెట్టి నేను హైదరాబాద్ లో ఫస్ట్ నేను ఫస్ట్ ఎక్కిన బస్సిపోకాడ లేకపోతే కోటిలా ఆ బాబానైనా పెట్రోల్ పంప్ మీద 5 లీటర్. మాట్లాడుకో మనిషిగా ఊకో. నేను ఆనాడు నుంచి ఇక్కడ ఏరియాలో పడుకోవడానికి మేము కష్టపడి మొదటి నుంచి అన్నిటికీ సహకారం చేసిన మా ఐదు ఒక్కడేసాయి. మేము ఇప్పుడు రాధాకృష్ణ పాపం ఇరికిండు కానీ ప్రభాకర్ ఇరికిండు. గ్రూప్ 1 మంది మొత్తం చూసుకొని ఏదో తీసుకున్న కాగితాలు చూపిస్తా. అప్పుడు బోర్డు పెడతాయి ప్లాట్ అని ఏం తీసుకున్నావు? తమ్ముడు నువ్వు అడిగిన కొంచెం నువ్వు ఇంత పెద్ద లీడర్ కదా, కాంగ్రెస్ గవర్నమెంట్ నుంచి ఎప్పటి నుండో పట్ట పాస్ పుస్తకాలు ఇచ్చుకుంటూ వస్తుంది కదా. నీకు 42 ఎకరాలు ఒక పాస్ పుస్తకాలు మీకు 2022 ఎందుకు వచ్చింది? అప్పటి నుండి రాకుండా 2006లో ఇచ్చింది, 2009లో ఇచ్చింది. గౌరవం మర్యాద ఉంచుకోవాలి. నేను చాలా హై లెవెల్ వ్యవసాయం నువ్వేం కొన్నావు? అడుగు దాకా చేసి నా మీద కేసు పెట్టక మన ఆయన ఇస్తానా? అదే పెట్రోల్ కూడా రావటం కాదు.
5-10 నిమిషాలు అయిపోతుంది మొత్తం కలిపాడా చెప్తాను చిన్నగా చెప్తాను గులాం నబీ ఆజాద్ ధర్నా చేసి ఇంద్రసేన్ రెడ్డి బ్రహ్మం సుధాకర్ రెడ్డి ఒక బోర్డు కట్టుకొని ప్రజాసేవకులు రక్షణ అయితే రాగానే సుధీర్ కుమార్ వచ్చింది శివశంకర్ పెద్ద లెవెల్ గెలిపించింది వాళ్ళ భూములు పెట్టుకోమని లేదా పర్మిషన్ తీసుకొని కట్టుకోమని వద్దంటారా నేను వద్దంటున్నా పర్మిషన్ ఏవి లేవు వాళ్ళు తప్పుకున్నారు గుడాపత్తిలో వచ్చినాక 75లో గుడాపత్తి నువ్వు పాత తెవిలో 80 ఏళ్ళ పట్ట అయితే 73 లేవట్ అవుతుందా చెప్తున్నావు నువ్వే మంచి ఐడియా చేసే వ్యక్తిని ఇంటర్నెట్ మొత్తం నువ్వు ఇది 86లో పట్ట అయింది పంచులను పట్వారీలను లోకాయుక్తలు వేస్తే విజయానందకి ఇట్లా పట్టుకున్నాడు ఇవాళ ఆయన చీఫ్ సెక్రటరీ అర్థమైందా నేను చాలా డీపీ ఉన్నా 80 ప్లాట్ కదిలి ఇవాళ కట్టుబడి ఉంటాయి ఈ భూమికి నీకు ఎందుకు అమ్ముకున్నావు నువ్వు అమ్ముకోని ఎన్ని ఎకరాలు మొత్తం 42 ఎకరాలు అనేది నీకు చూపిస్తా 42 ఎకరాలు ఈ 42 ఎకరాలు ఇవ్వాలి యాదగిరి రెడ్డి ఫస్ట్ కొన్నాడు ఎంత 42 ఎకరాలు యాదగిరి రెడ్డి ఫస్ట్ కొన్నాడు 42 ఎకరాలు యాదగిరి రెడ్డి దగ్గర నుంచి వాళ్ళు కొన్నారు వాళ్ళు కొన్నది ఏందో కాగితాలు చూపిమను మొత్తం 42 ఎకరాలు యాదగిరి రెడ్డిది యాదగిరి రెడ్డి మొత్తం 42 ఎకరాలు కరెక్ట్ అడుగుతున్నా 42 యాదగిరి రెడ్డి దగ్గర ఉన్నోళ్ళు వాళ్ళు ఏదో చెప్పమని మీరు వాళ్ళ తరఫుకెళ్ళి వచ్చారు కదా లేలే ఈ ప్లాట్లన్నీ ఇవి యాదగిరి రెడ్డి చేసినాయా కాదు యాదగిరి రెడ్డి ఎవరు చేసి మరి ఎవరు అడుగు మరి మీ మరి ఇది యాదగిరి రెడ్డి భూమే కదా ఇది మరి 42 ఎకరాలు యాదగిరి రెడ్డి భూమే కదా నువ్వు చెప్పిన ప్రకారమే 42 ఎకరాలు యాదగిరి రెడ్డి కొన్నప్పుడు నీకే తెలవాలి మళ్ళా నాకేం తెలుసు కొన్నది యాదగిరి రెడ్డి అని చెప్తున్నారు కదా కొనుక్కున్న వాళ్ళకి తెలుసు యాదగిరి రెడ్డి ఎవరు అలా యాదగిరి రెడ్డి అమ్మలే ఎవరు యాదగిరి రెడ్డి మా ఫాదర్ మీ ఫాదర్ ఎవరి దగ్గర కొన్నాడు అది నిజాం దగ్గర కొన్నాడు ఎన్ని ఎకరాలు కొన్నాడు 42 ఎకరాలు 42 ఎకరాలు కొన్నాడు వెరీ గుడ్ మంచి మాట చెప్పింది 42 ఎకరాలు 42 ఎకరాలకు పట్టా వచ్చిందా పట్ట ఎప్పుడు వచ్చింది 42 ఎకరాల పట్టా తీసుకున్నారా మీరు ఎప్పుడు మీరు 86లో చేసుకున్నారు పాస్బుక్ ఉంది కదా మరి అన్న అంజిరెడ్డి ఉన్ని జోరుకపోతే ఎందుకు ఇన్వాల్వ్ అయ్యారు వాళ్ళు ఎందుకు వచ్చిళ్ళు 42 ఎకరాలు చేసుకోలే వాళ్ళ ఎవరికి ఎంత అనేది గవర్నమెంట్ ఇయ్యలే ఆడు గవర్నమెంట్ డిగ్రీ తీసుకొస్తా అని చూస్తున్నావు కానీ వాళ్ళు కొనుక్కున్నది ఏంది అడగాయా మీరే కొన్నారు కదా మీ నాన్న 42 ఎకరాలు కొన్నాడు కదా మళ్ళీ నువ్వు తప్పే మాట్లాడుతున్నా 42 ఎకరాలు మా ఫాదర్ కొన్నాడు వెరీ గుడ్ వాళ్ళ దగ్గర వాళ్ళు ఏది కొన్నారో చూపి మీ ఫాదర్ దగ్గర నుంచి ఎవరు కొనలే కదా మీరే 42 ఎకరాలు కొన్నారు వాళ్ళు కొనుక్కున్నాము చూపిమంటున్నారు వాళ్ళు అమ్మేదలేదు అంటున్నారు వాళ్ళు అంజిరెడ్డి దగ్గర ఉండి జోరకపోతే చేసిన లేఅవుట్లో కొన్నామని చెప్తున్నారు అదే వాళ్ళ కాగితాలు చూపిమని వాళ్ళ కాగితాలు రిజిస్ట్రేషన్లు ఉన్నాయి 4 లింక్ డాక్యుమెంట్లు ఉన్నాయి ఒక్కొక్కరి దగ్గర రిజిస్ట్రేషన్ ఏదైనా ప్లాట్లు చేసింది ఎవరు కాదు ఈ ప్లాట్లు చేసింది ఎవరు ఈ లేఅవుట్ చేసింది ఎవరు ఎవరు అంజిరెడ్డి పోచేయను నాకేం తెలుసు మరి మీ నాన్న కొంటే వాళ్ళు ఎందుకు చేసేది అడుగు అది చేసిన కొనుక్కున్న వాళ్ళని అడుగు వాళ్ళు లేరు కదా చచ్చిపోయిగా ఎవరు అంజిరెడ్డి ఇప్పుడు కేసు పెట్టిన లేరు వాళ్ళ వారసు వాళ్ళ కొడుకు నువ్వే కదా మాట్లాడేస్తాను కన్ఫ్యూజ్ గా చేస్తున్నాను పెద్ద మనిషి యాదగిరి రెడ్డి కొడుకు నువ్వే కదా మీరు కరెక్ట్ మాట్లాడతారు యాదగిరి రెడ్డి ఓకే పోచే అంజిరెడ్డి కొనలే కానీ ఈ ప్లాట్లు ఎవరు చేసిళ్ళు
వాళ్ళే చేసారు కదా. వాళ్ళు చేస్తా అంటే మీరేం చేసిండు వాళ్ళ మీద అంజిరెడ్డి మీద వ్యతిరేకం చేసిన వ్యతిరేకం చేయలే కాదు లేఅవుట్ అయ్యి ఈ కన్నీళ్ళు ఈ కన్నీళ్ళు పార్టీలు నేను కాగితాలు చేసి చూపిస్తా. కాగితాలు కాదు ఫస్ట్ నోట్ వచ్చింది 75 నువ్వు ప్లాట్ ఎప్పుడు చేసి అడుగు పట్టా ఇది 86 ఇది తప్పుగా లేవట్ చేసి 92 ఎకరాలకు మీ తండ్రి యాదగిరి రెడ్డి భూమి కొన్నాడు. అడిగిన దానికి రిప్లై ఇస్తున్నా. నువ్వేమో యాదగిరి రెడ్డి కొన్నాడు. రిజిస్ట్రేషన్ యాదగిరి రెడ్డి చేయలే. యాదగిరి రెడ్డి చేయలే. 42 ఎకరాలకు యాదగిరి రెడ్డి ఓనర్ ఉన్నారు అంతే కదా. మధ్యలో కొనుక్కున్న వాళ్ళు ఉంటారు కదా వీళ్ళు ఎందుకు కొనుక్కుంటారు మరి? వాళ్ళ భూమి లేదు కదా. అంజిరెడ్డికి పోచేయకు భూమి లేనప్పుడు ఎట్లా కాగితం కొన్న కాగితం తీసుకురామంటున్నా. ఉన్నాయి కాగితాలు వాళ్ళ దగ్గర చూపి 4 డాక్యుమెంట్లు చూపి అలా డాక్యుమెంట్ చూపి ఒకటే నిమిషం ఉండు. 42 ఎకరాలు మీ పేరు మీదనే ఉన్నాయని ఏదో ఒకటి ఉండాలి కదా. ఈ సబ్ రిజిస్ట్రార్ నేను సంతోషపడతా. నేను తప్పు చేస్తే ఇగో లోపల ఈ సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ లో ఈ మొత్తం ఈ లేఅవుట్ సంబంధించిన రిజిస్ట్రేషన్ మాట్లాడుతున్నారు ఎవరు తప్పుగా అడగట్లేదు, అందరూ కరెక్టే అడుగుతున్నారు. 42 ఎకరాలు ఆడైతే లేవట్ ఎందుకు ఉంటుంది? ఆయన ముసలి చెప్పింది బాగానే ఉంది, మీరు బాగానే ఉంది. మరి ఆయన చెప్తున్నారు చుట్టూ ఫారెస్ట్ ల్యాండ్ ఇది మధ్యలో అది ఫారెస్ట్ ల్యాండ్ వెనుక కూడా ఫారెస్ట్ లోపలి చూపించమన్నట్టుగా ఒక మాట అంటే అయిపోతుంది కదా, సగం మంది అయిపోతారు కదా. ఆ క్లారిటీ మాత్రం రెవెన్యూ ఆఫీసర్లంతా రిజిస్ట్రేషన్ సైట్ పోయి ప్రొవిజన్ లిస్ట్ ఓపెన్ చేస్తే అయిపోయాడు. తర్వాత మెన్షన్ వస్తుంది మొత్తం వస్తుంది. మరి క్లియర్గా మెన్షన్ అంటే ఆల్రెడీ 2 సార్లు ఆర్టీఏ జరిగింది. ఫస్ట్ టైం ఏమిందంటే ఇది ఎవరు తిట్టిండు? 273/2 ఎవడు దిద్దిండు? అంజనేయులు వీడికే కథం. ఇది ఎవరు తిట్టిండు? ఇది దిద్దినట్టుందా లేదా? దిద్దినట్టే తమ్ముంది కూడా ఒరిజినల్ ఉందా? ఇది ఒరిజినల్ ఏమన్నా ఉందా? ఎట్లా ఒరిజినల్ ఒరిజినల్ ఉందా? ఒరిజినల్ ఇది కలర్. ఇది ఏంది ఒరిజినల్? మన దగ్గర ఎందుకుంటది? ఒరిజినల్ ఉంటే మనం ఒరిజినల్ మాట్లాడతారా వాళ్ళను? ఇగో వాళ్ళ తమ్ముంది ఇది దయానంద్. ఇగో పోచేకు పాస్బుక్లే లేవు. ఇగో ఎంఆర్ఓ ఇచ్చిండు. ఇంకా చూపిస్తా సార్. ఇగో అంజనేయులు కదా తమ్ముంది. అంజిరెడ్డి కూడా పాస్బుక్లు లేవు. ఇగో ఎట్లా తెలుసు ఇల్లీగల్ గా రాసి పాస్బుక్లు పట్టుకొని చూడు, తర్వాత తెలుస్తుంది అని. గట్టిగా మాట్లాడదు. జర ఎడగలకు రావాలి, పులే ఉంటుంది. జర ఎడగలకు రాలి. ఇగో నీ పట్టా ఇది 42 సుధాకర్ ఇక్కడ అది తర్వాత దగ్గరకు వచ్చి 42 ఎకరాల పట్టా ఏది మీది? నాకేం తెలుసా? అంటున్నారు మీరు కొనలేదా? మీ నాన్న కొనలేదా?
మీ పట్టా ఏదే? నిజాం దగ్గర నుంచి మీ నాన్న కొన్నాడు అని చెప్పేసి మీరే అంటారు కదా ఇంతసేపు. మీరు చాలా మేధావులుగా లేక మేము మేధావులు 42 ఎకరాలు కొన్నాక వాళ్ళు కొన్నది ఎంతనో తెమ్మని మన ఆయన దగ్గర మీ పట్టా ఇస్తే అయిపోద్ది ఇక. మీ నాయన పట్టా సుధాకర్ పాస్బుక్ ఇక్కడ ఉన్నాయి ఇవి పట్టుకో నువ్వు. వెలుగు ఎక్కువ ఉండాలని ఇగో ఒక చిన్న పాయింట్ ఇట్లా పట్టుకుంటుండే ఎంబడ కొంచెం ఏది విఆర్ఓ సంతకం, రెవెన్యూ సంతకం ఏది? అన్ని ఇష్టం వచ్చినట్టు తయారు చేసి మంది మీద నేరాలు డూప్లికేట్ అన్ని తయారు చేసారు. ఆన్లైన్లో ధరణిలోకి వచ్చిగా మరి రికార్డులా మరి అరే విఆర్ఓ వినయ్ అనేటోడు ఆమె చచ్చిపోయిన ఆమె మొదట 5 నెలల లెక్చరేరు. బాగా అర్థం చేసుకో. మా పాస్బుక్ లో లేకపోతే కంటే ఈ రాగు రైట్ నీ దగ్గరకు వస్తే హైలైట్ చేయాలంటే కొంత పద్ధతి ఇద్దరిని అడగాలి ఎప్పుడు కూడా. రైట్ ఏం కావాలి నీకు? రాగు ఇగో అంజనేయుడు అక్క మళ్ళా కేసు వేస్తుందా కోట్ల? రైట్ అంజిరెడ్డి కూతురు పోచేది ఫస్టే ఉంది. అవసరం లేదు ఎందుకు అవసరం లేదు అసలు. ఓకే డన్. ప్రొబిటెడ్లో పెట్టింది ఇది సబ్ రిజిస్టర్ ఆఫీస్ సర్టిఫైడ్ కాపీ. ఇది మొత్తం కాదు కదా, ఓన్లీ ఆయన ఆర్టీఏసే కావాలి. ఆయన 350 గుంటాస్ ఆయన ఉంటే బాగుండు. 50 గుంటలు కాదు, 8 ఎకరాల 30 గుంటలు. మున్సిపల్ సెక్రటరీ ఆయన అగ్రికల్చర్ ప్రిన్సిపల్ సెక్రటరీ. ఇగో ఈయన ఎవరు? హరీష్ రావు రికమెండేషన్ చూడు. ప్లీజ్ ఎక్సర్సైజ్ డూ జస్టిస్ యాజ్ పర్ మెరిట్. వీడు కూడా పేరు నాగరా అడుగు. సొంతం పోచే తమ్ముని కొడుకు. ఇది ఇస్తే వీళ్ళు రికమెండ్ ఎవరు ఈయన ఎండాస్ చేసి ఈయన చెప్పిండు కలెక్టర్ చూడమన్న తర్వాతనే చేసి ఫైనల్ ఆర్డర్ ఇచ్చిండు. అవి కూడా ఉన్నాయని ఒక్కొక్కటి. ఇప్పుడు ఆయన తమ దగ్గరకు వచ్చి సార్ మెడికల్ అయినా 100 feet రోడ్డు 42 ఎకరాలు మీ నాయన ఉన్నాడు కదా. మళ్ళీ అడిగింది 42 ఎకరాల మీద పట్టగాలే. ఓకే ఎంతకైంది? వాళ్ళకు అమ్మింది ఎంతనో ఆ కాగితాలే పెట్టలే. అందుకే మీకు ఎంత 42 ఎకరాలు యాదగిరెడ్డికి ఉన్నాడు నిజాం దగ్గర. సామయాదగిరెడ్డిగా ఉన్నాడు. ఈ ప్లాట్లన్నీ చేసింది ఎవరు? ఈ ప్లాట్ చేసి అంజిరెడ్డి చేసిండు. మరి యాదగిరెడ్డి అంటే యాదగిరెడ్డి దగ్గర ఎంత తీసుకుంటో ఏంది అనేది వాళ్ళు చూపియాలి. నేను కాదు చెప్పేది కాదు. ఈ ప్లాట్ చేసింది అంజిరెడ్డి కదా. అంజిరెడ్డి చేసిందే వాళ్ళు ఎంత కొనుక్కుని ఎంత అమ్మిండు చూపిమని అంటున్నా. నేను చూపించిన మీకు భూమి ఉంటే మీ భూమిలో మీరు ప్లాట్లు చేస్తారు. అంజిరెడ్డికి భూమి ఉంటేనే కదా అంజిరెడ్డి ప్లాట్లు చేసింది. ఆయన ఎవరో కదా బావా. నేను చెప్పేది ఎంత అలా పాస్బుక్ లేవని ఎంఆర్ఓ ఇచ్చిండు. నీకున్నాయి 42 ఎకరాలకు 42 ఎకరాలకు మీకుందా? మరి మీరు 42 ఎకరాలకు ఉన్నప్పుడు ఉండాలి కదా. 42 ఎకరాలకు మేము పాస్బుక్లు తీసుకోలే. ఎంతకు తీసుకున్నారు? ఉన్నది 15 ఎకరాల 30 గుంటలు. 42 ఎకరాలు ఉన్నప్పుడు యాదగిరెడ్డి కొన్నాడంటే మళ్ళీ ఆయన కన్ఫ్యూజ్ ఇదిగో నిజాం ప్రాపర్టీ. ఇది వాళ్ళు ఏదో ట్రాన్స్లేషన్ చేసినాం చూడు. 42 ఎకరాలకు నిజాము వాళ్ళది తప్పని మళ్ళీ నిజాం దగ్గర నుంచి కొన్నారంటారు వీళ్ళు. ఇంకో నిజామా? ఏ నిజాం? ఏడో నిజాం నుంచి కొన్నారా? ఏ నిజాం కొన్నాడు పోయి మనం బతుకున్నాం. 54 ల్యాండ్ కొన్నది మీకు తెలియదు, క్లారిటీ తెలియదు. మీ నాన్నకు వాళ్ళకి తెలుసు అంతే కదా. 55లో కొన్నాడు. పేపర్ కూడా చూపించిన నా చుట్టం కాదు. ఇప్పుడు నేను ఒకటే మీరు పెద్ద లీడర్ 42 ఎకరాలు కొన్నప్పుడు ప్రెస్ వాళ్ళంతా నా దగ్గర రాజకీయం చేయరు. 42 ఎకరాలకు ఒకటే కాగితం కదా. మరి ఒక్క కాగితంలో ఎంత భూమి ఉంటే అంత పట్టా చేస్తారు కానీ అందులోకి కొంత పట్టా చేసి మిగిలింది ఆపుతారా? మమ్మల్ని అడుగుతున్నారు మంచిగా ఉంది. ఇప్పుడు అంజిరెడ్డి లేఅవుట్ చేసిండు కదా. పాస్బుక్ ఎట్లా వచ్చింది? పాస్బుక్ 42 ఎకరాలు అడుగురే. లేఅవుట్ చేసిండు
వాళ్ళ పాస్బుక్ అంజిరెడ్డి పేరును మీరే ప్రస్తావిస్తారు. అదే కాదు కొంచెం మీరు ఏమైనా చేయండి, మా మీద క్రిమినల్ చేయండి, నేను చాలా తీసుకుంటా. నీకు తెలియదు 42 acres మా ఫాదర్ కొన్నాడు అని క్లియర్గా చెప్తున్నాడు. 42 acres కరెక్ట్ లేదు. పాస్బుక్ 42 acres తీసుకుంటారు. వర్జన్ కరెక్ట్ లేదని చెప్తున్నా. కరెక్టే ఉంటుంది నాది. కరెక్టే ఉంది. మేము కూడా అడుగుతున్నాం కదా సార్, మేము కూడా ఇప్పుడు మీ ప్లాట్ ఎక్కడ ఉంది సార్? ఇక్కడే ఉంది. ఎక్కడ ఉంది? ఇదే ప్లాట్ కదా. ఒక్క నిమిషం, మీ ప్లాట్ ఓపెన్ ఉంది, ఇది ఓపెన్ స్పేస్ జోన్, ఇందులో ఎటువంటి పర్మిషన్స్ ఇయ్యరు. మీరు పోయి మున్సిపాలిటీలో అడగొచ్చు. ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ ఏంది, ప్రొహిబిషన్ లో పెట్టిరు. ప్రొహిబిషన్ లో చావ ప్రతాప్ రెడ్డి కేసు వేయలేదు, వాళ్ళ సన్స్ కేసు వేయలేదు. మీరు ఎంఆర్ ఆఫీస్ పై ప్రొహిబిషన్ ఎందువల్ల పెట్టిరని అడగండి. జోర్ కాంజనేయులు వాళ్ళ సిస్టర్స్ పార్టిషన్ సూట్ వేసి అది కాదు. ఇప్పుడు ప్లాట్ ఓనర్ ఆయన మాట్లాడుతున్నారు. నీతోనే మాట్లాడుతున్నాను, నువ్వు హైలైట్ చేసినావు కాబట్టి. ఏముంది చూడు మీద పొజిషన్ లో ఉన్నారు. ఇప్పుడు కాన్ఫ్లిక్టింగ్ ఏమొస్తుందంటే మీరు వచ్చి ఆ పొజిషన్ మీది కాదు, ఫస్ట్ నుంచి మాది అంటే లేదు అని క్లారిటీ మామ ఉందా లేదా అని క్లారిటీ ఒకటే మిమ్మల్ని లేదండి. అంటే మీకు అందరికి ఏంది అంటే వాళ్ళందరూ చేసిండు ఫోబియాలో పెట్టారు. ఏమని ప్లాట్లన్నీ తీసుకోతురు, ప్లాట్లన్నీ తీసుకోతురు. మాకు అవసరం లేదా సార్? వినండి, ఇప్పుడు మీకు అవునా రిజిస్ట్రేషన్ హైలైట్ చేసిన వాళ్ళు వచ్చారు కాబట్టి ఇవే ఉన్నాయి. అయితే ఆ తర్వాత ఉడాపడిలో వచ్చింది. నేను ఇలా కొత్త కాదు, నా జీవితం అంతా లైఫ్ ఖరాబ్ చేసుకుని ప్రతాప్ రెడ్డి కలెక్టర్ 1 లక్ష చిల్లర. ఇగో సమరసింహారెడ్డి పంచాయతీ రాజ్ మినిస్టర్ ఉన్నప్పుడు నేను కేసు చేసిన. ఓపెన్ జోన్ పన్నది అది అయితే పార్కింగ్ చేసుకుంటాం. ఓకే, అది ఇష్యూ ఏంటంటే మీతో మాకు కాన్ఫ్లిక్ట్ ఉందా లేదా అనేది క్లారిటీ కావాలి. లేదు క్యాన్సిల్ చేసిండు. వీళ్ళు ఇల్లీగల్ గా లేవట్లు పెట్టి దందా చేసి మళ్ళీ సపోర్ట్ చేస్తారు. నేనంతా దిగజారిపోలే. 700 దగ్గర రూపాయలు తీసుకున్న పాపన పోలే. ఊరు కాదు, జిల్లా లెవెల్ మాణిక్రావు చచ్చిపోయి, చంద్ర మహారాజ్ చచ్చిపోయాయి. కానీ ఒక మాట, 42 ఎకరాలు అయితే 42 ఎకరాలకు పెట్టలేదు, అంతకే పెట్టలేదు. ఆయన అడిగితే లాజిక్ నేను చెప్తాను. ఏం కావాలండి నీకు? 42 ఎకరాలు అనేది నేను పుట్టలే, మా నాయన కూడా పుట్టలేదు. అంటున్నావు వాడు ఆయన ఏం చెప్పి నువ్వు అడిగితే కేసు వేస్తే గిట్ట కేసు నేను వేయలేదు, నువ్వు చూసుకోని అన్నాడు. లాజిక్లు మాట్లాడు, లేని కాగితాలు తీసుకోవాలి. 42 ఎకరాలు పెట్టాలా మేము? తప్పు మాట్లాడుకోవాలి వచ్చింది. లేవట్ కావాలి వీళ్ళంతా. నేను మాట్లాడుతాను కాబట్టి ఎంతో మంది ఏ నాయన అయిపోయింది. ఇంకొకటి బాగా చెప్తున్నా, ప్రతాప్ రెడ్డి ఎవడని నువ్వు ఇచ్చినావు. ప్రతాప్ రెడ్డి మాకున్నది అది అమ్మిండు. మా ఆయన ఏమన్నాడు వీళ్ళు ప్లాట్ చేస్తే ఇంకోటి గెజెట్ 42 ఎకర్స్ ఒకటే కావాలి. 42 ఎకర్స్ అప్పుడు కాంపౌండ్ వాళ్ళు అరే వాళ్ళు వచ్చింది వేరేది ఇష్యూ. వాళ్ళు వచ్చిన ఇష్యూ ఏందో మనకు తెలుసు. ఎందుకు అనవసరం నిజాం దగ్గర నుండి కొన్నట్టుగా ఉన్నది.
ముగ్గురు కొన్నట్టున్నది. ఇది కరెక్ట్ అన్నప్పుడు ఇది కూడా కరెక్ట్. చూపి నువ్వే చెప్పాలి అది. మరి నువ్వు కాగితం చెప్పపోయి నువ్వు దరఖాస్తు మీకెంత ఉన్నది అనేసి ఇల్లు కట్టొద్దని ఇల్లు ఎందుకు చేసినావు? ఇల్లు ఎందుకు కట్టొద్దని మీరు అట్లా మాట్లాడొద్దు దయచేసి. మీరు మా మీద ఏం చేసుకున్నాను చేసుకోండి సార్. ఇంకోటి మర్యాదగా ఇగో సర్పంచ్ ఇవన్నీ ఇగో ఆనాడు కూడా ఈయనమయ్యా ఇగో లేఅవుట్ చేసేది అందాది యాదగిరెడ్డి రెండో లేఅవుట్లు కూడా ఫర్ది పోయినాక పట్టుకొస్తుంది అక్కడ. సాబ్ లాజిక్ మనం కూడా మాట్లాడేటప్పుడు ఆలోచన చేసి మాట్లాడాలి. నీకు మంచి డాక్యుమెంట్ ఒరిజినల్ డాక్యుమెంట్లు చూపించినాం. ఇగో 42 32 ఇది ఏంది కూడా ఫర్ది వచ్చింది లేఅవుట్ ఇచ్చి ముగ్గురు ఇద్దరు అది అనవసరం. దయచేసి రిక్వెస్ట్ మీరు చూపించింది నేను అమ్మినట్టు కూడా ఉండాలి. నిజాం నవాబులు అమ్మిల్లు అని మీరు జైంట్ నువ్వు పార్టీషన్ చేసుకున్నావా? మరి ముగ్గురు అనుకుంటాం. ముగ్గురు అనుకున్నప్పుడు 42 ఎకరాల్లో మీది ఎకరం మాట్లాడతాడేంరా? నువ్వు మాట్లాడేది వర్సెస్ కరెక్ట్ కాదు. వాళ్ళు పార్టీషన్ చేసుకుని ప్లాట్ చేయాలి కమర్షియల్ గా. ఆయన సమానం చెప్తా. మీరు ముగ్గురు అన్నదమ్ములు ఉంటారబ్బా. నీకు ఎవరికి ఎంత భూమి అనేది కాగితం అయితే ఆ కాగితం షో చేయి. నువ్వు అన్నట్టే నేను నా భూమిని 42 ఎకరాలు షో చేసినా నేను. నాకు మా తాత గది ఇచ్చిపోయిండు. మా తాతనే నాకు అది ఇచ్చిపోయిండు. వెంకటేష్ మా తాతగా 42 ఇచ్చిపోయిండు నాకు. నువ్వు ఏదుందో చూపి. అరే ఆయన ఏమన్నా నన్ను కసం అయిపోయింది ఆయన వ్యాపారం. కానీ ఇగో ఊరు మొత్తం రిజిస్ట్రేషన్ బ్యాంక్ చేయించిన తప్పుగా చేస్తున్నారు. ఇగో మొత్తం రిజిస్ట్రేషన్ ఇగో ఈ కాగితాలు చూడు చూస్తే మా వాళ్ళకి అర్థం కాదు. ఊరు మొత్తం బ్యాన్ రిజిస్ట్రేషన్ చేయదంటే అక్కడ అన్నాడు 3 కోట్లు 2 కోట్లు పెట్టింది తాకెట్ బతికాడి చేయించండు. బాబు నేను కరెక్టే చెప్తున్నా. లేఅవుట్ కూడా లేఅవుట్ కాదు పిచ్చి పిచ్చి మాట్లాడు. ఇది కూడా పడినా ఈ లేఅవుట్ మళ్ళీ చేస్తాడా? గ్రామ పంచాయతీ 10% మేము చెప్తలేము. జెన్యూన్ కాదు. ఇప్పుడు నువ్వు మీ నాన్న చూపించిన దాంట్లో మీరు ఆడికి రమ్మంటే మీరు ఆడికి రమ్మంటే ఆడ ప్రభుత్వం 100 కోట్ల ప్రాపర్టీ జనాలు మీ ఆఫీస్కి వచ్చిన మీకు పొద్దున ఫోన్ చేసి చెప్పిండు. మీరు ఫోన్ లేపారు, మేమేమో ఫోన్ లేపాలి. మీరు ఇక్కడ మీరు స్వచ్ఛమైన నీతి నాయకుడు అయితే మీడియా అయితే మీకు ఎన్నిసార్లు చేసిన ఫోన్ లేపలేదు. గుళ్ళకి వస్తావా? తప్పేం లేదు. తప్పు రాదు ఎక్కడ చేయదు ఏది కూడా చెప్తున్నా. పబ్లికే కదా. నేను నల్గొండ మొత్తం వాళ్ళందరినీ తాత ఇప్పుడు ఆయన చెప్పినా రాదు. ఉత్త కేసు అది. వాళ్ళు చేసేది ఏముండదు ఆడ. ఎందుకు వాళ్ళు చేసేది ఏముండదు. ఆయన న్యాయం గౌరవం వేరే వాళ్ళు డాక్యుమెంట్ చేసిందంటే దాని మీద మాట్లాడతలేడు. న్యాయం చేయని ఇప్పుడు వచ్చిండు. రేపు నువ్వు ఏం చేయలేదు అనే దానికి అది ఎవరైతే సుజన్మతో మాట్లాడిండు మాట్లాడి ప్రతి తప్పు చేసిన ఎవరిని పట్టరా? ఇప్పుడు వాడు అసలు ఇప్పుడు అది పక్కన పెట్టి ఎంతగానో మొత్తం మొదటి నుంచి సర్పంచ్ ఆయన ఇక్కడ చెప్తా కదా మనం కొట్టాడుతుంటే చెప్తా